Om Guru Jaya Guru Jaya Jaya Guru. 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 Om Guru Jaya Guru Jaya Guru. Om Guru Jaya Guru Jaya 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 Jaya Guru.
జయ జయ గురు ఓం గురు 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 జయ జయ గురు ఎన్నడు నీ దయ వచ్చునను ఎదురెదురు చూతు గురునాథ ఎన్నడు నీ దయ వచ్చునను ఎదురెదురు చూతు గురునాథ కన్నడ సేయక మన్ననతో నను కరుణ చూడు గురునాథ కన్నడ సేయక మన్ననతో నను కరుణ చూడు గురునాథ ఎన్నడు నీ దయ వచ్చునను ఎదురెదురు చూదు గురునాథ కుతుకముతో నా గతి నీవేయని కొలచుచుంటి గురునాథ కుతుకముతో నా గతి నీవేయని కొలచుచుంటి గురునాథ పతితుడనని నను విడుచుట నీకది పాడిగాదు గురునాథ పతితుడనని నను విడుచుట నీకది పాడిగాదు గురునాథ ఎన్నడు నీ దయ వచ్చునను ఎదురెదురు
సారహీన సంసార జలధి వేసారినాడ గురునాథ సారహీన సంసార జలధి వేసారినాడ గురునాథ సారరహితమగు జీవితమునకొక దారి చూపు గురునాథ సారరహితమగు జీవితమునకొక దారి చూపు గురునాథ ఎన్నడు నీ దయ గమ్యస్థానము బహుదూరముగా కాన్పించేను గురునాథ గమ్యస్థానము బహుదూరముగా కాన్పించేను గురునాథ సౌమ్య మార్గమున నన్న చటికి కొనియేగుము గురునాథ సౌమ్య మార్గమున నన్న చటికి కొనియేగుము గురునాథ ఎన్నడు నీ దయ బలవంతములగు ఇంద్రియములు నను భంగపరచు గురునాథ బలవంతములగు ఇంద్రియములు నను భంగపరచు గురునాథ తలపుల లోపల నిలిచి నీవిక తలపుల లోపల నిలిచి నీవు తప్పింపావే గురునాథ ఎన్నడు నీ దయ స్వామి దైవము నీవని నమ్మితి సత్యమయ్య గురునాథ స్వామి దైవము నీవని నమ్మితి సత్యమయ్య గురునాథ ఏమి చేసినను చేయుము నీవిక ఇష్టమయ్య గురునాథ ఏమి చేసినను చేయుము నీవిక ఇష్టమయ్య గురునాథ నీ ఇష్టమయ్య గురునాథ ఎన్నడు నీ దయ తెలిసి
తెలియక చేసిన తప్పుల క్షమింపావే గురునాథా. తెలిసి తెలియక చేసిన తప్పుల క్షమింపావే గురునాథా. కలిగెను నాకిక పశ్చాత్తాపము కరుణింపావే గురునాథా. కలిగెను నాకిక పశ్చాత్తాపము కరుణింపావే గురునాథా. ఎన్నడూ నీ దయ కఠిన పరీక్షల కాగలేను కడగండ్ల నిడకు గురునాథా. కఠిన పరీక్షల కాగలేను కడగండ్ల నిడకు గురునాథా. కఠినత విడిచి ఆనందలీలల కాన్పింపావే గురునాథా. కఠినత విడిచి ఆనందలీలల కాన్పింపావే గురునాథా. ఎన్నడు నీ దయ వచ్చునను గురు గురునాథా. ఎన్నడు నీ దయ వచ్చునను ఎదురెదురు చూతో గురునాథా. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 ఓం గురు ఆత్మా సాక్షి విభుః పూర్ణః ఏకో ముక్తః చిదక్రియః అసంగో నిస్పృహః శాంతో భ్రమాత్ సంసారవానివా. అష్టావక్ర గీత. అష్టావక్రుల వారు జనక మహారాజుకి ఉపదేశం చేస్తూ ఉన్న సందర్భం మొదటి అధ్యాయంలో ఇదొక శ్లోకం. ఆత్మ యొక్క లక్షణాలని వర్ణిస్తున్నారు. ఆత్మ సాక్షి, సర్వవ్యాపకము, ఏ కొరతలు లేనిది, ఒక్కటిగా ఉండున్నది,
బంధము లేనిది, శుద్ధ చైతన్యము, ఏ క్రియలు లేనిది, అసంగము, కోరికలు లేనిది, శాంతము. ఇట్లయితే భ్రమ వలన సంసారము కలదాని వలె అగుపించుచున్నది. ఇది శ్లోకం. కొత్త ఏముండదండి మనకి, ఎన్నోసార్లు ఇది విన్నాం, ఇటువంటి శ్లోకాలు విన్నాం. ఏ 1-2 శ్లోకాలు చదివినా మొత్తం సారాంశం వస్తుంది. నిన్న చెప్పుకుంటూ కూడా అదే వచ్చింది. ఆత్మ యొక్క లక్షణాలు ఇంతకుముందు చెప్పాడు. దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని ఇప్పుడే సుఖము, శాంతము, మోక్షము ఇప్పుడే అన్నారు. అధునైవ. అట్లా విచారణ చేసి నేనెవరు, దేహం కంటే వేరైన స్వరూపం ఎట్లా ఉంటుంది అని తనలో తాను చూసుకుని దాని అనుభవాన్ని పొందటం శుద్ధమైన విచారణ. అది అయిన తర్వాత ఆ విధంగా ఒకసారి విచారణ చేసి అందులో నిలబడిపోయి ఇక నాకు రెండవది అక్కర్లేదు, తెలుసుకోవాల్సింది ఏం లేదు అని ఉంటే ధన్యులు. ఎవరో కొద్దిమంది జనక మహారాజు లాంటి వారు ఉంటారు. ఎక్కువ మంది విషయంలో దానికి ఏం చేయమన్నారంటే మననం చేస్తూ ఉండాలి అన్నారు. ఒకసారి విన్నది, తెలుసుకున్నది, అర్థమైందిలే అనుకున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ ఉండాలి. తర్వాత నిధిధ్యాసన అంటే ధ్యానం చేస్తూ ఉండాలి. అంటే ఏ విషయాన్ని బాగా తెలుసుకున్నాం అది బాగా లోపలికి ఇంకేటట్టు ఆ ఒక్క విషయం మీదనే ఏకాగ్రత చేసి అదే భావాన్ని మనసులో నిలుపుకోవటం ధ్యానం. ఇవన్నీ చేస్తూ ఉండటం ముముక్షువులు, సాధకులు అయిన వారి కోసం అవసరం. తెలుసు, ఈ శాస్త్రకారులకి తెలుసు. 1-2 శ్లోకాలు మొదట్లో చదివితే అయిపోయింది, ఇంతే విచారణ, ఇంకేం లేదన్నట్టుగా ఉంటుంది. కానీ ఎక్కువ మందికి అది సరిపోదు. మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ ఉండాలి. అది మనస్సులో నాటుకునేటట్లు చేయాలి. ఆ ఉద్దేశంతో ఆత్మ యొక్క లక్షణాలని చెప్తూ ఉన్నారు రకరకాలుగా. అందులో ఇది ఒక శ్లోకం. ఆత్మ యొక్క లక్షణాలని వర్ణించాడు. ఆత్మ సాక్షి స్వరూపం అంటే ఏంటి? నువ్వే కనుక్కో విచారణ చేసి అని చెప్పడం ఒక పద్ధతి అయితే, ఆత్మ యొక్క లక్షణాలు ఇవి 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 అని చెప్పడం ఇంకో పద్ధతి. ఆత్మ సాక్షి స్వరూపము అన్నారు. అంటే దాన్ని మనం మననం చేసి మళ్ళీ అనుభవంలోకి రావాలి అని ఉద్దేశం. ఆత్మ సాక్షి. అట్లాగే ఇంకా కొన్ని లక్షణాలు కూడా చెప్పారు. విభు, పూర్ణము, ఏకము, ముక్తము, చిత్తు, అక్రియము, అసంగము, నిస్పృహము, శాంతము, ఇట్లా 10 లక్షణాలు లాగా చెప్పారు. ఇన్ని లక్షణాలు ఉంటాయి ఆత్మకి అంటే ఉండవు. నిజంగా చెప్పాలంటే ఆత్మకి ఏ లక్షణము లేదు. ఇది సిద్ధాంతం. ఆత్మ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలంటే మౌనమే అన్నాడు. దక్షిణామూర్తి ఇట్లా చూపించాడు మౌనం. ఎందుకని మనకు తెలుసు, మన అనుభవంలో అటువంటిది ఇంకోటి ఉంది. ఇది గాఢ నిద్ర. మంచి నిద్రపోయినాం అనుకోండి, ఏం లేదు అక్కడ. కానీ నేనున్నాను, నేను చచ్చిపోలేదు, ఆ సమయంలో కూడా నేను ఉన్నాను అనేటువంటి ఒక అనుభవం మనకి అనిపిస్తూ ఉంటుంది. దాన్ని వర్ణించాలంటే కష్టం. నిద్ర అందరికీ ఉంది, బాగుంటుందండి, అంతవరకు చెప్పగలం మనం. ఏముంది అక్కడ? ఏం తెలియదు, నాకేం తెలియలేదు, కానీ బాగానే ఉంది, ఇంతవరకు మనం చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఎక్కువగా వర్ణించమంటే వర్ణించలేము నిద్రని. ఆత్మజ్ఞానం కూడా అటువంటిదే. ఆత్మస్వరూప అనుభవం అయితే దాన్ని ఎట్లా వర్ణిస్తావు? వర్ణించాలి అంటే మాటలు కావాలి.
శరీరం కావాలి. ప్రపంచంలో ఉన్న వ్యవహారానికి సంబంధించినవి కదా మాటలు. ప్రపంచ వ్యవహారానికి సంబంధించి ఆ మాటల్ని ఉపయోగిస్తూ ఆత్మని సూచిస్తూ ఉండాలి. అది చాలా కష్టమైన విషయమే. కానీ సామాన్య సాధకుడు అంటే 100కి 100 మంది ఇటువంటి అవసరం కలిగిన వాళ్ళు. ఏది ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకుని మళ్ళీ మళ్ళీ అనుకోవడం. ఆత్మ ఎవరు అనగా నేను అట్లా 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 అని ఆగిపోయి మనస్సు నిశ్చలం అయిపోయి ఆ అనుభవాన్ని పొందితే అదొక పద్ధతి. అది కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు. విచారణ చేసి నీకు నువ్వే తెలుసుకో అని. ఒకసారి తెలుసుకున్న తర్వాత లేకపోతే నాకు సరిగ్గా తెలియలేదండి అన్న దాని గురించిన వర్ణన చెప్పి ఆ లక్షణాలను అందించి ఈ లక్షణాల గురించి ఆలోచిస్తూ ఉంటే అది లోపలికి దూరి ఆత్మానుభవం కలుగుతుంది. మనకు వ్యవహార సమయంలో వచ్చేటటువంటి ఒడిదుడుకుల్ని తగ్గించుకోవడానికి ఈ జ్ఞానం ఉపయోగిస్తుంది. ఆ దృష్టితో ఇవన్నీ చెప్తున్నారు. అందులో ఒకటి ఆత్మ సాక్షి. ఆత్మ ఆత్మ అన్నమాట కూడా మళ్ళీ సందర్భానుసారంగా మనం 2 రకాలుగా చెప్తుంటాం. జీవాత్మ, పరమాత్మ. ఇక్కడ జీవాత్మ పరమాత్మ అని తేడా లేకుండా వాడుతున్నారు ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? అదొక రకమైన పదార్థం. అదొక రకమైన పదార్థం అంటే మనకు తెలిసిన పదార్థాలు 100,000 లక్షల కోట్లలో ఉంటాయి. అవన్నీ కలిపి పంచభూతములు అన్నారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, వీటి సహాయంతో అన్నీ తయారవుతున్నాయి. మూల వస్తువులు ఇవి. ఇంకా చెప్తే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశంలోంచి వచ్చినాయి అన్న. అదే మూలానికి వెళ్ళి చూస్తే ఈ ఆకాశముగా వాయువు మొదలైన పంచభూతములు ఎక్కడున్నాయి అంటే విశ్వమంతటా ఉంటాయి. వాటిల్లో అవి రకరకాల పాళల్లో కలుస్తూ 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 ఇన్ని పదార్థాలు ఏర్పడ్డాయి. మూలం 5, పదార్థాలు అనంతం. అదే రకంగా ఆత్మ అనేటటువంటిది ఒక వస్తువు. ఎక్కడ ఉంటుందంటే అంతటా ఉంటుంది. ఆకాశం అంతటా ఉంటుంది, గాలి అంతటా ఉంటుంది అన్నట్టు. అయితే ఒక తేడా ఉంది. ఏంటంటే ఈ పంచభూతములు అనేటటువంటివి మార్పులకు లోనవుతూ ఉంటాయి. మార్పు, గాలి మారుతూ ఉంటుంది, వాయువు అగ్ని మారుతూ ఉంటుంది. ఆకాశం మారదు కదండి అంటే ఆకాశం కూడా మారుతుంది అన్నారు. ఎప్పుడు? ప్రళయం అయిపోయినప్పుడు ఆకాశం కూడా ఉండదు. ఏముంటుందండి ఏమో. ఆత్మ అనేటువంటిది ఎన్నడూ మారనటువంటి వస్తువు. ప్రళయం వచ్చినప్పుడు కూడా మారకుండా ఒక వస్తువు ఉంటుంది. దాన్ని ఆత్మ అన్నారు. సరే, అది మనకెందుకు అంటే అదే ఆత్మ అంతటా ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. అయితే ఏం చేయాలి? దాన్ని తెలుసుకుంటే, దాన్ని గుర్తిస్తే మనలో మనకు కావలసింది ఏదో దొరుకుతుంది. మనకి ఏం కావాలో దొరుకుతుంది. నిన్నటి శ్లోకంలో ఏమొచ్చిందంటే సుఖీభవ అని వచ్చింది. నిన్న చూచాం. సుఖంగా ఉండు. ఇది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నీ యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం అంటే ప్రస్తుత ఈ సందర్భంలో జీవాత్మ పరమాత్మ అవన్నీ వద్దు. ఎవరి స్వరూపాన్ని వాళ్ళు, అసలైన స్వరూపాన్ని తెలుసుకుని సుఖీభవ, సుఖంగా ఉండొచ్చు. అందుకోసంగా దీన్ని ఉపయోగించుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి, అసలు ఎందుకు చెప్పుకోవాలి అంటే కాలక్షేపం కోసం చెప్పుకోవడం అదొక పద్ధతి. మంచి కాలక్షేపం, ఏదో మంచి మాటలు వింటాం, అది కూడా ఒక పద్ధతి, మంచిదే. కాలక్షేపం కోసం మంచి మాటలు వినటం కాదు, దాన్ని ఉపయోగించుకోవాలి. ఎట్లా ఉపయోగించుకోవాలి? దానివలన మన దుఃఖాన్ని దాటి సుఖాన్ని పొందాలి. సుఖీభవ అంటే అది. తరతి శోకం ఆత్మవిత్ అని ఒక ఉపనిషద్ వాక్యాన్ని ఉదహరిస్తూ ఉంటారు అప్పుడు. శోకాన్ని తరిస్తాట తరతి ఎవరు? ఆత్మవేత్త. భగవద్గీతలో కూడా చూసాం మనం. పండితాహ నాను శోచంతి అన్నాడు.
నాను శోచంతి, శోకమును పొందరు. ఎవరు? పండితులైన వారు, అంటే ఆత్మజ్ఞానం గలవారు అని వ్యాఖ్యానం చేస్తారు. ఆత్మజ్ఞానం గలవారు మళ్ళీ శోకించకూడదు. ఎందుకు శోకించకూడదు అంటే ఏం చెప్పారు అక్కడ? తెలుసుకుని ఏదో చేసి కాదు, ఈ పనులన్నీ చేస్తే ఇది సంపాదించుకుంటే నాకు ఇక దుఃఖం లేకుండా పోయేటటువంటి స్థితి వస్తుంది. అటువంటిది భూమి మీద ఎక్కడ కనపట్టలేదు. ఇది స్వర్గంలో ఉంటుంది అటువంటిది. దానికోసం ప్రయత్నం చేసి స్వర్గానికి వెళ్ళి అట్లా ఎప్పుడు హాయిగా ఉండిపోతాం. ఇటువంటివన్నీ కూడా సరైన మాటలు కావు అన్నారు. ఇది చేసి ఎప్పుడో స్వర్గానికి వెళ్ళి అట్లా ఉండటం కాదు. స్వర్గానికి వెళ్ళినా కూడా అది మారిపోయేదే. విశ్వంలో మారనటువంటిది ఏం లేదు, ఒక ఆత్మ తప్ప. నీకు ఆత్మజ్ఞానం కలిగితే ఇప్పటికిప్పుడే, తర్వాత ఏదో చేసి స్వర్గానికి వెళ్ళి లేదా మోక్షానికి పొంది వైకుంఠానికి వెళ్ళి అటువంటి మాటలు లేవు. ఏం చెప్పారు భగవద్గీత తీసుకుంటే? నువ్వు మారని స్వరూపము, నేను మారని స్వరూపము, ఈ రాజులందరూ మారని స్వరూపము. నువ్వు చంపలేవు, ఎవరిని చంపలేవు, ఎవడు నిన్ను చంపలేడు, అసలు చచ్చేది లేదు, పుట్టేది లేదు. ఏమిటి అంత ప్రకృతి వేషాలు వేస్తోంది. నువ్వు ప్రకృతి కంటే వేరైన వాడువు అని గుర్తిస్తే నువ్వు శోకాన్ని తరిస్తావు. అది పండితుని యొక్క లక్షణం, శోకాన్ని తరించడం. అటువంటి ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం కోసంగా చెప్తున్నారు. ఆత్మ యొక్క లక్షణాన్ని మళ్ళీ వర్ణిస్తున్నారు అన్నమాట. ఇంకొక రకంగా గుర్తు చేసుకోవడం, ఇది కొత్త విషయం అనుకోవద్దు, ఎప్పుడు ఉండే విషయాలే ఇంకొక రకంగా గుర్తు చేసుకోవడం. ఆత్మా సాక్షి విభు పూర్ణ. ఆత్మ యొక్క లక్షణాల్లో సాక్షి అని కూడా చెప్పారు. తనలో ఉన్నటువంటి ఆ స్వరూపం ఎటువంటిది అంటే సాక్షి. సాక్షి అన్నమాటను ఎక్కడ వాడుతుంటారు? లోకంలో కూడా సాక్షి అంటుంటారు. లోకంలో కూడా మన కోర్టు మొదలైన వాటిలో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళారని అనుకోండి, దాని అర్థం ఏమొస్తుందంటే ఉన్నది ఉన్నట్లుగా, ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేకుండా, పక్షపాతం లేకుండా, మొహమాటం లేకుండా, తాను ఏది చూస్తే దాన్ని అట్లా స్పష్టంగా ఖచ్చితంగా చెప్తే అటువంటి వాడు మంచి సాక్షి. అదే మాట ఇక్కడ వేదాంతంలో కూడా సాక్షి అన్నమాటని చాలా తరచుగా వాడుతూ ఉంటారు. ఆత్మ సాక్షి అన్నారు. అంటే ఊరక చూడటమే, ఉన్నది ఉన్నట్టుగా, దాంతోటి కలవకుండా, మంచి చెడు అనకుండా, వేరుగా ఉండి అట్లా ఊరక తెలుసుకోవడం, అది సాక్షి. మామూలుగా మనం విచారణ చేసినా కూడా ఇదే వస్తుంది. విచారణలో ఆత్మ ఎవరు? ఆత్మ అంటే సంస్కృత మాట తీసేయండి, ప్రస్తుతం నేనెవరు అని పెట్టుకుందాం. ఎవరికి వారికి, ఎందుకంటే మనకు అది ముఖ్యం. ప్రపంచం మొత్తంలో ఉంటుంది ఆత్మ, మనకు అనవసరం, పెద్దగా అవసరం లేదు. అది మనకు కావాల్సింది ఎవరు? ఏంటి? నేనెవరు, నా స్వరూపం ఏంటి, నాలో ఏముంది అంటే ఏమొస్తుందండి మనకి? మొట్టమొదటిగా ఏమొస్తుంది మనకి? ఎప్పుడు చేసే విచారణ మనం చాలాసార్లు చేసి ఉంటాం, మళ్ళీ ఒకసారి చేద్దాం. నేనెవరు అని ప్రశ్న వేసుకొని కూర్చుంటే, ఇట్లా కూర్చున్నది నేను. ఎట్లా కూర్చున్నందుకు? కాళ్ళు ఇట్లా ఉన్నాయి, చేతులు ఇట్లా ఉన్నాయి, నడుము ఇట్లా ఉంది, ఇది నేను. అయితే మళ్ళీ ప్రశ్న వేసుకోమన్నారు. అక్కడితో ఆగకూడదు. ఎందుకని? ఇప్పుడు చెప్పిన దాంట్లో అంటే శరీరము ఇట్లా కూర్చోనుంది కాబట్టి ఇది నేను అనేటట్లయితే అందులో ఒక దోషం, తప్పు ఉంది ఒకటి. ఏంటి? శరీరం మారిపోతూ ఉంటుంది. నేను ఎట్లా ఉంటాను? మారుతానా మారనా? ఇది ప్రశ్న. మరి నేను కూర్చున్నాను, ఇట్లా కూర్చున్నటువంటిది నేను అని అనుకోండి. కాసేపు అయిన తర్వాత లేచి నిలబడ్డాను, అప్పుడు నేను నిలబడ్డాను అన్నాను. ఇందాకేమో నేను కూర్చున్నాను అన్నావు, ఇప్పుడేమో నిలబడ్డాను అన్నావు. ఏది నిజం? కూర్చున్నది నువ్వా, నిలబడింది నువ్వా? అంటే రెండు నిజమేనండి. ఎట్లా? అదే శరీరం ఇట్లా ఉంటే కూర్చున్నాను అంటాం, ఇట్లా ఉంటే
నిలబడింది అంటాం అని చెప్పచ్చు. సరే, అయితే శరీరం మొత్తం కలిపి నువ్వా? అవునేమో అన్నారు అనుకోండి. కొంతమందికి యాక్సిడెంట్లు అయ్యో లేదా ఏదైనా రోగాలు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు పోతాయి. 2 కాళ్ళు తీసేసిన వాళ్ళు ఉన్నారు, చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అనేది ఉంటుందా ఉండదా? మన సంగతి చూసుకోండి. మనం కాళ్ళు చేతులు పోలేదు అనుకున్నాం. చిన్నప్పుడు ఒక రకంగా ఉన్నాను, మధ్య వయసులో ఒక రకంగా ఉన్నాను, పెద్ద వయసులో ఒక రకంగా ఉన్నాను, రోగం వచ్చినప్పుడు ఒక రకంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాను, బాగా తిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఆకలిగా ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఇవన్నీ మారిపోతున్నాయి కదా, పరిస్థితులు మారిపోతున్నాయి. నేను అనేది మారిపోతుందా మారట్లేదా? అది కూడా మారిపోతుంది అన్నా అనుకోండి. మరి నేను అన్న మాట ఎందుకు వాడుతావు? అన్నింటిలో సమానంగా వాడుతున్నావుగా. చిన్నప్పుడు నేను, మధ్య వయసులో నేను, ఇప్పుడు నేను, కూర్చున్నప్పుడు నేను, నిలబడ్డప్పుడు నేను, పడుకున్నప్పుడు నేను, ఆకలిగా ఉన్నప్పుడు నేను, ఆకలి తీరిన తర్వాత నేను, అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను. ఈ నేనన్నమాట అన్నిటికీ కలిపి వాడుతున్నాము అన్ని పరిస్థితులకి. మనకు గుర్తున్నంత వరకు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఏ వయసు గుర్తుంటాను కూడా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ రోజున చేశారు కదా, అవునండి నేనే చేశాను అంటాం. ఈ పని ఎవరు చేశారు? నేనే చేశాను. ఇట్లా నేను అన్న మాటని అన్నిటికీ వాడుతున్నాం. ఒక్క రోజులో ఇలా చెప్పాను, కూర్చున్నాను, నిలబడ్డాను, పడుకున్నాను, అన్నిటికీ కలిపి నేనే వాడుతున్నాను. ఇంకా పరిస్థితించి ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అంతా దీన్ని జాగ్రత్త అవస్థ, మెలకువలో ఉండి మాట్లాడుతున్నాం అంటాం. నిద్ర పట్టినప్పుడు కూడా నేనే నిద్రపోయానని అంటున్నాడు. నేను నిద్రపోయాను, అది ఇంకొక రకంగా ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా మారిపోయి నిద్ర అనే అవస్థ వచ్చింది. మళ్ళీ నిద్ర ఎప్పుడు ఉంటుందంటే నిద్రలో మళ్ళీ ఒక మార్పు వచ్చి కళలు వస్తున్నాయి, అదొక రకమైన అవస్థ అన్నారు. కళల్లో ఏవో మార్పులు కనపడుతున్నాయి, మెలకు వచ్చింది, ఆ మార్పులన్నీ పోయినాయి, పోయి మళ్ళీ మెలకులో ఈ శరీరం కనపడింది. కానీ నువ్వు నేను అన్నమాట అన్నిటికీ వాడుతున్నావు. నేను నిద్రపోయాను, నేను కలగన్నాను, నేను మెలకువలో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నేను సుఖంలో ఉన్నాను. ఇట్లా అన్ని సందర్భాల్లోనూ నేను అన్నమాట వాడుతున్నావు. నీ యొక్క అనుభవం ఎట్లా ఉందంటే 2 రకాలుగా ఉంది. మారుతున్నాను అనే మాటలు వాడుతున్నావు. ఆ మారుతున్నాను, మార్పు, కూర్చున్నాను, నిద్రపోయాను, పడుకున్నాను, నిద్రపోయాను, కలలు కంటున్నాను, ఇటువంటి మార్పులతో నేను అన్న మాటని కలిపి వాడుతున్నావు. ఈ నేను అన్న మాట మటుకు మారటల్లా. మాటదే ఉందండి, అది కూడా మారిపోతుంది అంటే అది నీ అనుభవంలో ఉందా? నిద్రపోయినప్పుడు ఒక నేను, మెలకు వచ్చి నాకు ఇంకొక నేను, ఏడాది క్రితం ఒక నేను, ఇప్పుడు ఒక నేను, పొద్దున చాలా బాధలో ఉన్నాను అప్పుడు ఒక నేను, ఇప్పుడు సుఖపడుతున్నాను ఇప్పుడు ఒక నేను, ఇట్లా అంటున్నావా? అన్ని పరిస్థితుల్లోనూ అదే నేను అని కూడా మనకు అనిపిస్తున్నది. మన అనుభవం. ఎవడన్నా వచ్చి నువ్వు మారిపోయినావురా, పొద్దున బాగా ఏడ్చావు, ఇప్పుడు నవ్వుతున్నావు, పొద్దున స్థితి మారిపోయింది, నువ్వు కూడా మారిపోయినావు. నువ్వు కూడా మారిపోతే ఆ జ్ఞాపకం ఎట్లా ఉంది? అది నేనని. ఇట్లా మన అనుభవంలో చూస్తే 2 కలిసి ఉన్నట్టు కనపడుతోంది. మారిపోయేది, మారకుండా ఉండేది. మారిపోయేవి అనేక రకాలుగా ఉంటాయి, నేను చెప్పడానికి వీళ్ళు ఎన్ని రకాలుగా ఉంటుంది. నేను అనేటువంటిది ఒకటి, అది అనుభవమే, మారకుండా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే ఇక్కడ కొంచెం మనకి చిక్కుముడి, తికమక, స్పష్టంగా అస్పష్టంగా ఉంది. ఏంటంటే మారుతోందా మారట్లేదా? ఒక రకంగా చూస్తే మారుతోంది, ఒక రకంగా చూస్తే మారటం లేదు. అంటే దీన్ని బాగా విచారణ చేసిన వారు అనుభవజ్ఞులు. ఇంకా బాగా విచారణ చేసి చూడు, మారుతుందా మారటం లేదా అని మనకి చెప్తారు. విచారణ అంటే అది. నేను మారుతున్నాను, మారట్లేదు. ఉదాహరణకి ప్రస్తుతం మనం చేస్తున్న పని అంటే ముఖ్యమైన పని మాటలు. నేను మాట్లాడుతున్నాను, వింటున్నాను కూడా, మీరందరూ వింటున్నారు.
మాటలు వస్తున్నాయి పోతున్నాయి మాటలు మార్పు వచ్చింది. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క రకమైన అర్థం వస్తుంది. అంటే అనుభవాలు మారుతున్నాయి. మాటల వలన మీకు కలిగేటువంటి అనుభవాలు మారుతున్నాయి. మీరు 5 నిమిషాల క్రితం ఎట్లా ఉన్నారో అదే విధంగా ఉన్నారుగా. అదనమాట. మారకుండా ఉండేటువంటి వస్తువు. మార్పులు జరుగుతూ ఉన్నా మారకుండా ఒకటి ఉన్నది. ఇది సృష్టి మొత్తంలోనూ విచిత్రమైనటువంటి మహా అద్భుతమైనటువంటిది అన్నాడు. ఏంటి అద్భుతం అంటే మారిపోయేది ఒకటి, మారకుండా ఉండేది అనేకం కలుస్తున్నట్టు కనపడుతున్నాయి. అది మన అనుభవంలో ఉంది. మారకుండా ఉన్నది అనుభవంలో ఉంది, మారిపోయేది అనుభవంలో ఉంది, 2 కలుస్తున్నట్లు అది అనుభవంలో ఉంది. ఏంటి తికమక ఎట్ట కలుస్తాయి, మారకుండా ఉండేది ఎట్ట కలుస్తుంది అని చూచి దాన్ని బాగా విమర్శించి విశ్లేషణ చేసి చూసి ఇట్లా కలుస్తోంది అని చెప్పారండి. కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి. సముద్రంలో నీరు అన్నారు. చెరువులో నీళ్ళు అటు నిశ్చలంగా ఉంటాయి, సముద్రం నీళ్లు పైకి కిందికి పడుతూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి. నీరు అదే నీరు అన్న మాట వాడితే మారటం లేదు. అలలు అన్న మాట వాడితే మారిపోతున్నాయి. 2 కలిసి ఉన్నాయా? కలిసి ఉన్నట్టు అనిపింది. సముద్రంలో అలలు ఉన్నాయి అన్నాం. ఎట్లా ఉంటాయండి అలలు అంటే? అలలు అన్నీ నిజంగా లేవు. సముద్రం ఒక రకంగా ఉన్నప్పుడు అలా అంటున్నాం, ఇంకో రకంగా ఉన్నప్పుడు అలా కాదంటున్నాం, పడిపోయిందంటున్నాం, లేచిందంటున్నాం. అసలు వస్తువు ఏంటి అని చూస్తే నీరు. ఇటువంటి పోలిక చెప్పారు. ఇంకొక పోలిక అద్దంలో ప్రతిబింబములు పోలే అన్నారు. అద్దంలో రకరకాల బొమ్మలు పడుతుంటాయి. ఒక పెద్ద అద్దం తీసుకున్నట్టు దూరంగా పెడితే ఏవేవేవో కనపడుతూ ఉంటాయి. ఒక కొండ దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం దూరంలో ఆ అద్దం పెట్టుకుని నిలబడితే కొండ మొత్తం అద్దంలో కనపడుతుంది. కానీ అద్దానికి అది అంటదు. తర్వాత ఆ అద్దం తీసుకెళ్ళి ఇంకో చోటు పెట్టాం, ఒక చెరువు దగ్గర పెడితే చెరువు కనపడుతుంది. అద్దంలో పడేటువంటి బొమ్మలు ప్రతిబింబాలు మారుతూ ఉంటాయి, కానీ అద్దం మారటం లేదు. ఆ ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు మనకి ఇంకా కొత్త ఉదాహరణలు, తెర మీద బొమ్మలు, సినిమా తెర మీద లేక టీవీ తెర మీద బొమ్మలు మారుతూ ఉంటాయి, కానీ తెర మారటం లేదు. ఏంటి ఇక్కడ విశేషం? 2 కలిసి ఉంటున్నాయి. తెర బొమ్మలు 2 కలిసి ఉంటున్నాయి. నిజంగా కలిసినాయా అంటే నిజంగా కలవలా. ఎడ చెప్పగలవు? నిజంగా కలిస్తే అతుక్కుపోవాలి, తీయడానికి చాలా కష్టపడి తీయాల్సి వస్తుంది. అట్లా లేదు, క్షణక్షణం కొత్త బొమ్మ వస్తుంది. కొత్త బొమ్మ వస్తుంది అంటే పాత బొమ్మ పోతోంది అని అర్థం అందులోనే ఉంది. పాత బొమ్మ పోతోంది, కొత్త బొమ్మ వస్తుంది, పాతది పోతుంది, కొత్తది వస్తుంది, పాతది పోతుంది, కొత్తది వస్తుంది. తెర మీద బొమ్మలు స్థూలంగా పైపైన చూస్తే మారకుండా ఉండేటటువంటి తెర, మారిపోయేటటువంటి బొమ్మలు 2 కలుస్తున్నాయి, కలిసి ఉంటున్నాయి అనిపిస్తుంది. గట్టిగా ఆలోచిస్తే కలవట్లా. తెర తెరగానే ఉంటుంది, తీసేసేయి. తెర ఆ స్విచ్ ఆఫ్ చేస్తే తెర మామూలు తెరలాగానే ఉంటుంది. ఆ దృష్టితో చెప్తే కలవట్లా. ప్రస్తుత వ్యవహార దృష్టితో చూస్తే కలుస్తున్నాయి. ఇటువంటి ఉదాహరణ, ఈ ఉదాహరణ ద్వారా ఏం తెలియదలుచుకున్నారో ఉపమేయము అంటారు. ఉపమానం ద్వారా చెప్పవలసుకున్నటువంటి విషయం మనలోనే అటువంటి పరిస్థితి ఉంది అన్నారు. మారుతుంది మారట్లేదు, నేను అనేది ఒక రకంగా చెప్తున్నాను. మారుతున్నట్లు మారిపోయే వాడితో కలుపుకొని చెప్తున్నాం, ఇంకో రకంగా చెప్తే నేను మారటం లేదు. ఏంటిది అంటే నీకు నువ్వే విచారణ చేసి చూడొచ్చు అన్నారండి. విచారణ చేస్తే ఏమవుతుందంటే కలిసినే కలవలేదా అనేది కాస్త వేరైపోయి కలిసే వస్తువు వేరు కాదు, మారిపోయే వస్తువు వేరు, మారకుండా ఉండే వస్తువు వేరు. ఆ 2 వేరైపోతాయి. భగవద్గీతలో దీన్ని క్షేత్రజ్ఞ విభాగము అని చెప్పారు. క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నారు. క్షేత్రం అంటే శరీరం అనుకోండి, శరీరం మనస్సు కూడా కలుపుకొని, శరీరం మనస్సులో ఉండే రకరకాల
ఆ భావాలు ఆలోచనలు ఇవన్నీ కలుపుకొని క్షేత్రం అంటే దాన్ని చూచేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు ఏం చేస్తున్నాడు? తెలుసుకుంటున్నాడు. దాన్ని వేరు చేయమన్నాడు. వేరు చేయడం ఏంటంటే ప్రస్తుతం కలిసినట్టు కనపడుతున్నాయి. అది మన సమస్య అంతా. అది నేను మారని వాడిని అయినా మారిపోయినట్లు అనిపించేటప్పటికి బాధపడుతున్నాను. నేను మారటం లేదు అని గట్టిగా తెలిస్తే ఇక బాధ లేదు. అందుకోసం విచారణ చేసి ఆ విభాగం చేయమన్నాడు. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నాను, మాట్లాడుతున్నాను. దీన్ని ఎట్లా విభాగం చేయొచ్చు? మొట్టమొదటి మాట చెప్తే నేను కూర్చున్నాను, మాట్లాడుతున్నాను. దీని మీద ప్రశ్న వేసుకున్నాను. కూర్చున్నది ఎవరు? శరీరము. శరీరం కూర్చుంటే నువ్వేం చేస్తున్నావు? మాట్లాడుతున్నది ఎవరు? ఆ గొంతు. గొంతులకు మాటలు ఎట్లా వస్తున్నాయి? మనస్సు పనిచేస్తోంది, ఆలోచనలు వస్తున్నాయి. గొంతు మనస్సు మా ఆలోచిస్తున్నాయి, వాటిలో మార్పు ఉంది. గొంతులోను మనస్సులోను మార్పులు వస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు చూస్తూ ఉన్నావు. అదేంటంటే నేను చూస్తూ ఉండడం ఎట్లా? నేను కూడా మారుతున్నా అంటే కాదు. కొంచెం జాగ్రత్తగా చూస్తే మరీ పెద్ద కష్టమే లేదండి. కొంచెం కొద్దిగా సూక్ష్మబుద్ధితోటి అట్లా చురుకుగా చూస్తే వేరైపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఇట్లా మాట్లాడాను. కొన్ని మాటలు అక్షరాలు వచ్చినాయి, మారిపోయాయి. ఆపాను, ఏం లేదు. మళ్ళీ మాటలు వస్తున్నాయి. ఓం గురు జయ గురు జయ. నాకేమనిపిస్తోంది? నేను మాట్లాడుతున్నాను అనిపిస్తోంది. మీరు అట్లాగా మీరు ప్రశ్న వేసుకుంటే నేను వింటున్నాను అనిపిస్తుంది. దీన్ని కొంచెం పరిశోధన చేస్తే ఏంటి అసలు ఏంటి విచిత్రం అని చూస్తే, ఓం గురు ఏం చేసావు? ఇప్పుడు నేను ఓం గురు అని 3 అక్షరాలు అన్నాను, లేదా 3 అక్షరాలు విన్నాను. ఓం గురు. తర్వాత ఏమైనా తర్వాత ఏం లేవు, అక్షరాలు లేవు, నిశ్శబ్దంగా ఉంది. మళ్ళీ జయ గురు 4 అక్షరాలు వచ్చినాయి. నువ్వేం చేస్తున్నావు? అక్షరాలు వచ్చినాయి, పోయినాయి. నీకెడ తెలుసు? అదే అక్షరాలు వచ్చినాయని నాకు తెలిసింది. అక్షరాలు ఇప్పుడు రావట్లేదు, ఆగిపోయింది, మాట ఆగిపోయింది అని కూడా తెలుస్తుంది. అంటే నువ్వేం చేస్తున్నావు? ఊరికి తెలుసుకుంటున్నావు. ఓం గురు జయ గురు జయ జయ గురు. మీరు మనం ప్రార్థన రూపంలో చేస్తున్నాం. ఓం గురు జయ గురు జయ గురు అని ఒక భక్తి భావం కలుగుతుంది. ఆ గురుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు. బాగా మీకు భక్తి భావం పెరిగిపోతే కళ్ళమ్మ నీళ్లు కూడా రావచ్చు. అప్పుడు మీరేమవుతున్నారంటే మాటల యొక్క అర్థం వాటితో కలిసిపోయి మనసులో ఏదో మార్పు వచ్చి నేను మాటలు వింటున్నాను అంటున్నాను. ఆ మాటల వల్ల నాకు మంచి భక్తి భావం కలిగింది, కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చినాయి. ఇదంతా నాకే జరిగింది, నేనే ఇట్లా మారాను అన్నట్లుగా అనిపిస్తుంది. అంటే వినేవన్నీ మనలో కొన్ని మార్పులు వస్తుంటే నాలో మార్పులు వస్తున్నాయి అన్నట్లు అనిపిస్తుంది. సరే, దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి. ఓం గురు వచ్చింది, పోయింది. జయ గురు వచ్చింది, పోయింది. నీకేమైంది? ఇదని ఈ ప్రశ్న వేసుకోండి. నాకేమైంది? ఓం గురు జయ గురు. ఇది ఉదాహరణ కోసం ఇవి చెప్తున్నాను. ఏ పని చేస్తున్నా ఇదే ప్రశ్న వేసుకోవచ్చు. ఆ పని చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. వస్తే నాకేమైనా అయిందా? ఉదాహరణ ఇక్కడి నుంచి అట్లా లేచి వెళ్ళి గేట్ దాకా వెళ్ళి ఎవరో వచ్చారు వాళ్ళని తీసుకురావాలి అనుకున్నాం అనుకోండి. ఆ పని చేస్తున్నాం. ఆ పని చేయడానికి వెళ్ళాం, మళ్ళీ తీసి లోపలికి వచ్చి కూర్చున్నాం. నీకు ఏం మార్పు వచ్చింది అంటే శరీరంలో అది కొంచెం మార్పు వచ్చింది, బయటికి వెళ్ళడం రావడం ఇవంతా. ఎడ తెలిసింది నీకు అంటే నేను తెలుసుకున్నాను, నేను ఇక్కడ లేచాను, నాకు ఈ ఆలోచన వచ్చింది, లేచాను, అక్కడ దాకా వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చాను, కూర్చున్నాను, ఎంత నాకు తెలిసింది. ఎడ తెలిసింది అంటే అది సాక్షి అన్నారండి. మీరు గమనిస్తున్నారు.
అయితే పొరపాటు ఏం జరుగుతుందంటే ఊరికే గమనించడం కాకుండా గమనించి అందువల్ల నాకు ఏదో జరుగుతోంది, నేనేదో మారిపోయాను అని అనిపిస్తుంది. అక్కడ దాకా వెళ్ళి తీసుకొచ్చాను, వాళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు, అందువల్ల నేను వాళ్ళకి చాలా సహాయం చేశాను, ఇటువంటి భావాలు వచ్చినాయి అనుకోండి. అంటే ఏంటి? నేను మారిపోయాను, నేను ఆ పని చేశాను, నేను మంచి పని చేశాను అంటే నాలో ఏదో మార్పు వచ్చింది అన్నట్లు అనిపిస్తుంది. అదే విషయాన్ని ఇంకో రకంగా చెబితే లేచి వెళ్ళు అనే ఆలోచన వచ్చింది, శరీరం లేచింది, అక్కడ దాకా వెళ్ళింది, వాళ్ళు ఎవరినో తీసుకొచ్చింది, కూర్చోబెట్టింది, నాకేమైంది? ఏమి కాల. ఏం చేసాను? ఊరికే తెలుసుకున్నా, మాలో ఆలోచన వచ్చింది అని తెలుసుకున్నాను, లేచింది తెలుసుకున్నాను, అక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది, కూర్చుంది, ఇదంతా శరీరం. అయితే లోపల వచ్చే మనస్సులో ఆలోచనలు. నేనేం చేశాను? ఊరక తెలుసుకున్నాను, ఇట్లా పని జరిగింది కదా అని తెలుసుకున్నాను. కొత్తగా తెలుసుకొని ఊరుకుంటే సాక్షి. దాంతో కలిసిపోతే అహంకారము లేక జీవుడు. బాగా ఎండగా ఉంది, వేడిగా ఉంది, చెమట పోస్తుంది ఇట్లా అనుకున్నాను అనుకోండి. నాకే చెమట పోస్తుంది, నాకు వేడిగా ఉంది అని బాధపడుతూ ఉంటే జీవుడు. శరీరానికి వేడిగా ఉంది, శరీరంలో చెమట పోస్తుంది, నువ్వేం చేస్తున్నావు? శరీరంలో చెమట పోస్తుంది అని చూస్తున్నా. మరి ఫ్యాన్ వేసుకున్నా, సరే వేసుకున్నాడు, వేసుకున్నా అంటే ఫ్యాన్ వేసుకున్నాడు అని దాన్ని చూస్తున్నాను నేను. మారిపోయి చూస్తున్నావా, మారకుండా చూస్తున్నావా? దీనికి ఒక యుక్తి ఏంటంటే, ఒకవేళ మారిపోతే పొద్దున్నీ సాయం దాకా ఎన్ని పనులు చేస్తుంటాం ఇట్లా మనం, ఒక్కొక్క పనిలోనూ మారి 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 అసలు నేను మిగలదు మారిపోతూ ఉంటే. ప్రతి క్షణము ప్రతి పని ఏ పని చేసినా మారిపోతూ ఉంటే. కాదు, గాలి పీల్చుకున్నాను ఒక మార్పు, గాలి వదిలేశాను మరొక మార్పు, దాంతోపాటు నేను కూడా మారుతూ ఉంటే, జీవితం అంతా మారుతూనే ఉంటే నేను కూడా ప్రకృతిలో ఒక పదార్థం మారిపోతున్నట్టు అవుతుంది. ఇక నేనే ఎవడు అనేవాడు అది కుదరటల్లా. నేననేది ఒకటి మారకుండా ఉన్నట్టు, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఒకటి నేను ఉన్నది అని మన అనుభవం. ఆ అనుభవం రైటే అంటున్నారు. ఎందుకంటే రకరకాల అనుభవాలు మారుతూ ఉన్నా నేను అన్న అనుభవం మారటలేదు. ఇది ఒక్కటే సృష్టి మొత్తం మీద మారకుండా ఉండేటటువంటి అనుభవం నేను. తక్కిన అనుభవాలన్నీ మారుతున్నాయి. మళ్ళీ ఒక ఉదాహరణ చూద్దాం. ఇందాక చెప్పింది ఓం గురు, అక్షరాలు మారిపోతున్నాయి గమనించండి. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఎక్కడ తెలుసు నీకు? గమనించాను, ఊరికే గమనించా, ఊరికే గమనించాను అయితే సాక్షి కాదు. నాకు భక్తి భావం వచ్చింది, కళ్ళమ్మ నీళ్ళు వచ్చి ఏడ్ చేశాను అంటే నువ్వు కలిసిపోయినావు. కలిసిపోతే మరి మారినట్టే కదండి. అంటే దానికి ఏం చెప్తామంటే, ఎంతసేపు ఏడ్చావు? భక్తిభావం కలిగింది. ఓం గురు జయగురు, ఓం గురు జయగురు అని భక్తిభావం కలిగింది. 7 కూడా వచ్చి కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఆనంద బాష్పాలు మరి అశ్వపూర్ణాలు ఏదో వచ్చింది. ఎంతసేపు ఏడ్చావు? 2 నిమిషాలు అట్లా ఉందండి ఆ మూడ్. 2 నిమిషాల సేపు ఆ ధోరణి అట్లా నిలబడింది, ఆ భక్తిభావం. తర్వాత పోయింది. అది భక్తిభావమే. 2 నిమిషాలు వచ్చింది, అది 5 నిమిషాలు అని పోయింది. నువ్వు నేను ఉన్నాను, అదే నేను పొద్దున్న నేనే ఇప్పుడున్నా. మధ్యలో 5 నిమిషాల సేపు ఏడ్చాను అనుకోండి. ఏడవక ముందు ఏది నేను ఉందో వేడ్చి ఏడవడం అయిపోయిన తర్వాత అదే నేను ఉంది. మరి ఏడ్చిన సమయంలో కూడా అదే ఉండి తీరాలి. లేకపోతే అదే నేను మళ్ళీ తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఏం జరిగింది అంటే, ఒక తికమక్క కలిగింది. ఏమని? నేనే ఏడ్చాను అనుకుంటాడు. అదండి శరీరంలోనూ మనస్సులోనే మార్పులు వస్తే ఊరక చూచి శరీరంలో ఓం గురు జయ గురు అంటుంది. ఎందుకున్నా ఒక ఆవేశం వచ్చింది, భక్తి ఆవేశం వచ్చింది, కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ తెలుసుకుంటూ ఉంటే సాక్షి. నాకు చాలా భక్తి కలిగింది, ఈరోజు గొప్ప అనుభవం కలిగింది, ఆ గురుని యొక్క తత్వం నాలో ప్రవేశించింది, నాకు
ఆనంద బాష్పాలు కళ్ళంబడి జలజల జలజల రాలిపోయినాయి, ఇట్లా అనుకుంటే మీరు కలిసిపోయినట్లు. మంచిదే కావచ్చు, భక్తి అట్లా కలిసిపోవడం మంచిదే అని ఒక్కొక్క సందర్భంలో చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఆ సందర్భం కాదు, ప్రస్తుతం ఏం చెప్తున్నాం, సాక్షి అన్న దాని గురించి చెప్తున్నాం. మంచి కానీ చెడు కానీ ఏది మార్పు వచ్చినా నేను వేరుగా ఉన్నాను. ఓం గురు జయ గురు ఏ భావము లేకుండా అంటూ ఉండొచ్చు, లేదా ఒకవేళ భావం కలిగినా కాసేపు అయిన తర్వాత మారిపోయిందిగా, మారిపోయి మళ్ళీ నా స్వరూపం నా దగ్గరికే ఉంది. ఇప్పుడు మనం ఏ భావం లేకుండా అందాం, ఎట్లా ఉంటుందో. ఓం గురు, ఓం వచ్చింది పోయింది, గు అనే అక్షరం వచ్చింది పోయింది, రు అనే అక్షరం వచ్చింది పోయింది, జా యా ఒక్కొక్క అక్షరం వస్తుంది పోతుంది, నాలో ఏ మార్పు రాలేదు. ఓం గురు జయ గురు. మరి నువ్వెవరు? ఇక్కడ ఊరక తెలుసుకున్నాను, అటువంటి దాన్ని సాక్షి అంటారు. ఊరక తెలుసుకున్నాను అంటే మీరు దేంతో పట్టించుకోకుండా అక్కడ ఊరక చూస్తూ ఉంటే ఏదో వచ్చింది, మీరు కావాలని అంటాం కూడా లేదు. మనసులో ఎందుకో ఓం గురు జయ గురు అందామని అనిపించింది అంటున్నారు, అంటున్నాను అని కూడా కాదు, అంటం జరుగుతోంది, మనస్సు అంటోంది. ఓం గురు జయ గురు జయ జయ గురు, వెనకాల మారకుండా ఒకటి ఉన్నది, అది అసలైన నేను. ఏది మారకుండా ఉంటుందో అది అసలైన నేను. ప్రస్తుతం ఇంకొక లక్షణం చెప్తే, ఏది మారకుండా ఉన్నది అంటే ఏది తెలుసుకుంటోందో అది మారకుండా ఉంది. ఏం తెలుసుకుంటుంది? మాట వచ్చింది పోయింది, వచ్చింది పోయింది, వచ్చింది పోయింది తెలుసుకుంటుంది. కాదండి నేను మాటలతో కలిసిపోయి కొంచెం సుఖ దుఃఖాలు ఏవో పొందాను అన్నా, దానికి ఇంకో రకమైన ఆర్గ్యుమెంట్ ఏంటి, కాసేపు నువ్వు కలిసిపోయి బాధపడ్డావో సుఖపడ్డావో ఎంతసేపు ఉంటుంది? అది కాసేపు ఉంటే అది కూడా పోతుందిగా. పోయినాక చూస్తే నువ్వు మళ్ళీ ఏ మార్పు లేని స్వరూపమే. కాబట్టి నీ స్వరూపంలో మార్పు లేదు, మధ్య మధ్యలో మారుతున్నట్లు అనిపించవచ్చు. కాసేపు మారుతున్నట్లు అనిపిస్తోంది, కాసేపు మారనట్లు అనిపిస్తోంది. ఏది నిజము అంటే మారకుండా ఉండటమే నిజం. ఎందుకు? మారిపోతే ఇందాక చెప్పినాము, పొద్దున ఒక రకంగా ఉంది, తర్వాత కాసేపు ఏడ్చాము, కాసేపు నవ్వాము, కాసేపు భయం వేసింది, కాసేపు జాలి వేసింది, కాసేపు ఆకలి వేసింది, కాసేపు ఏం తోచలేదు. మరి అన్ని మార్పులు వస్తే నేను పొద్దున నేను ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అన్ని మార్పులు వస్తే, కాబట్టి మార్పు రాలేదు, వచ్చినట్లు అనిపించింది. అది భ్రమ, పొరపాటు. పరమేశ్వరుడు ఈ సృష్టి చేసి ఇంతమంది జీవుల్ని సృష్టించి ప్రపంచం అంతా ఏదో నడుస్తుంది అంటే నడవనీయకుండా ఈ భ్రమ ఒకటి కల్పించాడు అన్నారు. మాయా అన్నారు దాన్ని, మాయ భ్రమ ఒకటి కలుగుతోంది. పనులన్నీ వాటంతా జరుగుతూ ఉంటే నేను చేశాను అనిపిస్తోంది. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా. పుట్టినప్పటి నుంచి చచ్చిదాకా ఇదేనండి, పనులు వాటంతా జరుగుతూ ఉంటాయి. ప్రకృతి అనండి, ఇంకోటండి, పనులు వాటంతా జరుగుతున్నాయి. నేను చేశాను అనిపిస్తుంది. కాసేపు ఏడుపు వచ్చింది అనుకున్నాం, ఊరికే దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చింది కాసేపు నాకు పోయింది అంటే మీరు సాక్షి. నాకే దుఃఖం వచ్చింది నేనే ఏడ్చాను అంటే మీరు కలిసిపోయినట్టు. ఈ కలిసిపోవడం మాయ వల్ల జరుగుతుంది. అంటే నిజంగా అది జరగడానికి వీలు లేదు. నేను ఎప్పుడు మారని వాడిని అయితే కాసేపు మారినట్లు ఎందుకు అనిపిస్తోంది అంటే దాన్ని ఏమో చెప్పలేము, ఎందుకు అట్లా అనిపిస్తోంది. పరమేశ్వరుడు అట్లా మాయ పెట్టాడు. సరే, మన పని ఏంటి? ఇప్పుడు మాయను దాటాలి. మాయను తీసేయలేము, నడుస్తూనే ఉండే ప్రపంచము, శరీరము ఇవన్నీ ఉంటాయి. అర్థం చేసుకుని మాయకు అతీతంగా, ఓహో ఇది మాయే కదా, అసలు నేను మారడం లేదు కదా అని తెలుసుకుంటే మన పని అయిపోతుంది, మనకు కావాల్సింది మనకు వస్తుంది. అందుకు చెప్తున్నా, ఆత్మా సాక్షి. ఆత్మ సాక్షి ఏనో, అది ఈ పనులు ఆ పనులు చేసేది కాదు. ఏదండి అటువంటి ఆత్మ? ఏది అంటే ఇప్పుడు చెప్పింది మళ్ళీ చదువుతుంది. ఓం గురు పట్టించుకోదు, ఓం గురు అని పట్టించుకోదు. ఏదో మాట్లాడతాను నాశనం, ఏదో శుక్లాంబరధరం విష్ణు ఏదో చెబుతాను.
ఏం చదివాను, ఏం వింటున్నారు అది ముఖ్యం కాదు. నేనెవరు అని ప్రశ్న వేసుకొని వినండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ. ఊరికే వినండి అంతే. నిర్మమో నిరహంకార సమదుఃఖ చక్షుమి. ఊరికే వినాలి, కదలకూడదు, ఊరికే వినాలి, పట్టించుకోకూడదు. అది సాక్షి. పట్టించుకొని కలిసిపోతే జీవుడు. పట్టించుకోకుండా ఉండాలి, అది సాక్షి. ఒక్కొక్కసారి జీవుడిలాగా నేను ఆ శ్లోకం చదవాలి, అది అర్థం చేసుకోవాలి, ఆ భావం రావాలి మనకి అంటే కాసేపు చేస్తే చేయొచ్చు. కానీ నేనేదో చేశాను, నేను మారిపోయాను అనుకోకూడదు. 5 అయిపోయిన తర్వాత కూడా సరే ఇంత పని చేశాం, ఇవాళ 2 గంటల సేపు ఏదో విన్నాం, బోధ విన్నాం, కానీ ఏం కాల, ఆత్మట్టగా ఉంది. మనసులో ఏవో చాలా మార్పులు వస్తున్నాయి వింటున్నాం కాబట్టి, అయినా నేను మారలేదు. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు. ప్రపంచం అంటే ఏంటి? మన ప్రపంచం అవి ఇవి కనపడుతూ ఉంటాయి. వస్తువులు, జీవులు, పనులు, వాటి వలన మనకు వచ్చేటువంటి అనుభవాలు అన్నీ వస్తూనే పోతున్నాయి. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు. భ్రమలు అంటే లేనివి కూడా అనుభవాలు కలుగుతుంటాయి. మనకు అనుభవం కలగాలి అంటే అది ఉన్నదే కలగాలని లేదు. లేని పదార్థాల వల్ల కూడా ఏదో ఉన్నట్టుగా ఉంది. తాడును చూసి పాము అనుకోవడం చెప్తూ ఉంటారు, ఎండమావులో నీరు అని చెప్తుంటారు, గారడీ వాడు ఏదో చూసి చూపిస్తూ ఉంటాడు. అసలు ఏం లేకుండా కొంతమంది ఇక్కడ ఏదో దయ్యం ఉందిరా అనుకుంటారు. అట్లా భ్రమలు కూడా ఉంటాయిట. అది నిజమా అబద్ధమా అని కాదు, భ్రమ కలిగినా కూడా ఒక అనుభవం. అది కూడా ఇవన్నీ కలుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? అమ్మో నాకేదో అయిపోయింది అనుకుంటున్నావు, అది జీవుడు. ఇప్పుడు ఇట్లా విచారణ చేసి ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు. కలయందున్నవలే కదలుచుండగా కదలకుండగా కాంసు సాక్షి. కలయందునవలే కదలుచుండ. కళ్ళు కూడా వస్తున్నాయి, కలుగుతూ వస్తున్నాయి, పోతున్నాయి. లేవంగానే మీ అంతా మీరే అంటారు, ఎవరు జ్ఞానబోధ చేయకర్లా. లేవంగానే అబ్బాయి కలేనండి ఏం లేదు అన్నారు. అట్లా కలయందున్నవలే కదలుచుండగా ప్రస్తుతం ఉన్న ఈ మెలకువ, జాగ్రత్త అవస్థ, ఈ ప్రపంచము, విశ్వం, మన వ్యవహారం, ఇది కూడా అంతేనండి. కలలో కదిలినట్టుగా ఇప్పుడు కూడా కదులుతున్నాయి. ఏది నిలబడ, ఏ అనుభవం నిలబట్టాలా కాదండి. ఈ ప్రపంచం నిలబడి కిందసారి వచ్చినప్పుడు కూడా ఆ బిల్డింగ్ అక్కడే ఉంది, ఇప్పుడు కూడా అదే బిల్డింగ్ ఉంది, మార్చలేదు అంటే బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి లేవు, నీ అనుభవం మటుకు మారిపోయింది. క్షణక్షణం మారుతోంది. బిల్డింగ్ ఎంతసేపు చూస్తావు? తలకాయ తిప్పితే చెట్టు కనపడింది, ఇంకా తలకాయ తిప్పితే గేటు కనపడింది, ఇంకా తలకాయ మనిషి కనపడ్డాడు, ఇంకా అట్లా దూరంగా చూస్తే ఆకాశం కనపడింది. క్షణక్షణం నీ మారిపోతున్నాయి నీ అనుభవాలు. కలయందున్నవలె కదలుచుండగా, ఏవి అనుభవాలన్నీ కదులుతున్నాయి. కదలకుండగా కాంసు సాక్షి. సాక్షి అన్నవాడు కదలటలేదుట. ఏం చేయాలి దీనికి? ఏం లేదు, చిన్న ప్రశ్న వేసుకుని నేను మారిపోయానా? ఆ బిల్డింగ్ చూశాను, చూడంగా నేను మారిపోయానా? ఎందుకని ఆ బిల్డింగ్ను చూచినటువంటి వాడిని నేను. చూచింది మనస్సు కదండి అంటే, మనస్సు చూచింది అని చూచిన వాడిని నేను. ఇట్ట కదులుతున్నాను అనుకోండి, కూర్చుని ఇట్ట కదులుతున్నాను, నేను కదిలానా? నేనే కదిలాను, అది ఒక పద్ధతి, జీవుడు. ఇంకోటేమో ఇట్ట కదులుతోంది, శరీరం ఇట్ట కదులుతోంది, కదులుతోంది అని నేను తెలుసుకుంటున్నా అంటే ఆ సాక్షి. లోపల ఆలోచన వచ్చింది, నేను ఆలోచించాను, నాకు సుఖ దుఃఖాలు, నాకు భావాలు, అనుభూతులు కలుగుతున్నాయి అంటే జీవుడు. ఈ ఆలోచన వచ్చింది, పోయింది. ఇంకో ఆలోచన వచ్చింది, పోయింది. ఊరికి మామూలు ఆలోచనలు కాదండి, సుఖం దుఃఖం ఇటువంటివో కలుగుతున్నాయి, అవి వచ్చినాయి పోయినాయి అంటే సాక్షి. వచ్చినాయి పోయినాయి, నాకేం కాలేదు, నాకేం కాలేదు. ఎప్పుడు? పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అండి. ఈరోజు పొద్దు నుంచి లేదా గంట నుంచి కాదు, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని అనుభవాలు, రకరకాలు ఎట్టగలిగినవో అన్నీ అయినప్పటికీ ఇప్పుడు ఏం కాలా, నీకేం కాలా, ఎట్ట చెప్పగలవు అంటే ఒక్కసారి ఆగి చూడండి. అటు నిశ్చలం. ఆగటం ఎట్లా ఉంటే, గాఢ నిద్రలో ఎట్లా ఉంటాను అనుకోండి,
బాగా నిద్రపోయినట్టు ఊహించుకోండి. మంచి నిద్రపడి ఏమి తెలియటలా. ఈ అనుభవం ఎప్పుడంటే అప్పుడు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అట్లా ఒక క్షణం ఆగి చూస్తే మారవ. ఓం గురు జయ గురు అక్షరాలు మారిపోయినాయి, చూచిన వాడు మారల. ఓం గురు అన్నదాన్ని చూసినవాడు వాడే, జయ గురు చూసినవాడు వాడే. ఈ ఓం గురికి జయ గురికి మధ్యలో కాస్త విరామం ఇచ్చామనుకోండి, కాసేపు పాపం ఓం గురు జయ గురు, మధ్యలో ఉన్న ఖాళీని చూసింది కూడా వాడే. ఇప్పుడు మాట వచ్చింది ఆగిపోయింది, మళ్ళీ మాట వచ్చింది మళ్ళీ ఆగిపోయింది. శబ్దాన్ని చూసిన వాడు వాడే, రెండింటి మధ్యలో ఉన్న నిశ్శబ్దాన్ని చూసింది కూడా వాడే. నిశ్శబ్దాన్ని చూద్దాం కాసేపు ఎట్లా ఉంటుంది. ఓం ఇప్పుడు ఓం గురు జయ గురు అంటే ఆ గురు ప్రార్థనలో చేసేటప్పుడు మనం గురువుకి భక్తిభావంతో చేసామనుకోండి. ఇప్పుడు ఆ భక్తిభావం కాసేపు పక్కన పెట్టండి, పెట్టి ఊరికి అక్షరాలే ఇవి. తెలుసుకునే దేవుడు అని ప్రశ్న వేసుకుని ఓం తెలుసుకున్నా, గురు తెలుసుకున్నా నేను బయటికి చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. లోపల అనుకుందా తెలుసుకున్నా అనుకోగల. ఓం గురు తెలిసింది, జయ గురు జయ జయ గురు. అక్షరాలు మారిపోయినాయి అంటే అక్షరంలోకి సంబంధించిన అనుభవం మారిపోతుంది. తెలుసుకునేవాడెవడు అని ప్రశ్న వేసుకుని చూస్తే ఆ అనుభవం మాటల, దాన్ని పట్టుకోవాలి. ఆత్మా సాక్షి, ఇదే శ్లోకం తీసుకుందాం. ఆత్మా సాక్షి విభు పూర్ణ ఏకో ముక్త స్థిరక్రియ. అయిపోయింది, ఆగిపోయినప్పుడు ఏముంది? మారిపోతులు ఆ అక్షరాలు శ్లోకం వస్తూ ఉన్నప్పుడు కూడా అదే ఉంది. ఆగినప్పుడేమో స్పష్టంగా కనపడుతోంది, ఇప్పుడు ఆగిపోయినప్పుడు స్పష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడటం మొదలు పెడితే ఎక్కడుంది? అది బ్యాక్గ్రౌండ్ లో ఉందంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటుంటారు సినిమాలో వాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వెనకాల అసాక్షి స్వరూపం, పైపైన మారిపోయే అనుభవాలు పైపైన వస్తూ ఉన్నాయి. అడుగున మారకుండా ఉండేటటువంటి అనుభవం. అది ఎట్లా తెలియాలి అంటే కాసేపు ఆపి చూడాలి. స్పష్టంగా తెలియాలంటే కాసేపు ఆపి చూడాలి. ఆగి చూడు. ఇది మారని స్వరూపం, అది స్పష్టంగా ఉంది. నీకు బాగా స్పష్టంగా ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అలవాటు చేసి ఈ అభ్యాసం కూడా చేయొచ్చు. మనం కొంతకాలం అభ్యాసం చేసి బాగా స్పష్టంగా అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు దాన్ని చూడటం ఎప్పుడంటే అప్పుడు అట్లా చూడటం. అప్పుడు ప్రతిసారి ఇట్లా ప్రశ్న వేసుకొని వెనకాల అడుగున ఈ అనుభవాలు అడుగున మారన్నటువంటి అనుభవం ఉందా లేదా అంత కూడా చెప్పుకోకర్లా. పైపైన వస్తున్నాయి పోతున్నాయి నేను మారలేదు అని మీకు అనిపిస్తూ ఉందనుకోండి, అది క్షేత్రజ్ఞ విభాగం. అన్నీ వస్తున్నాయి, నాకేం కాదు. ఈ అనుభవం లోపల అనిపిస్తూ ఉంటే దాన్ని పట్టుకోవడం కోసం మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఓం గురు జయ గురు. ఆగినప్పుడు ఏముందో అదే. అదే ఈ ప్రపంచం అంతా ఎట్లా ఉంది మరి మన ఎదురు కూడా కనపడుతుంది కదా అంటే ప్రతి క్షణం ప్రతి వస్తువు మారిపోతుంది. వస్తువులు మారుతున్నాయి లేదు, ప్రతి వస్తువు కాకుండా ప్రతి వస్తువుకు సంబంధించిన నీ అనుభవం మారుతుంది. ఇవన్నీ మారిపోయేటటువంటి అనుభవాలు. ఇంకొక అనుభవం ఏంటి? మారకుండా ఉండే అనుభవం. దాన్ని ఇంకో రకం ఉత్త అనుభవం అన్నాం. ఎదుర్కొంటే చూడగా నాకు గోడ కనపడింది, దాని ఏమంటే నాకు గోడ అనుభవం అయిందండి. చెట్టు చూసే చెట్టు అనుభవం అయిందండి. ఆ మనిషిని చూశాను అనుభవం అయిందండి. ఇందులో దగ్గు వచ్చింది, దగ్గు అనుభవం అయిందండి. కడుపులో ఆకలి వేసింది, ఆకలి అనుభవంలోకి వచ్చింది.
రకరకాల అనుభవాలు. ఏ అనుభవం లేకుండా ఉంటే గోడను చుట్టలేదు, శరీరాన్ని చుట్టలేదు, ఆకలిని చుట్టలేదు, అక్కడ ఊరుకున్నారనుకోండి, గాఢ నిద్రలో వలే. ప్రశ్న వేసుకుని గాఢ నిద్రలో ఎట్లా ఉంటానని చూస్తే ఏ అనుభవం లేదు. ఏ అనుభవం లేదంటే మారిపోయే అనుభవాలు ఏమీ లేవు. కానీ ఏదో ఒకటి ఉత్త అనుభవం ఉందని, గోడ అనుభవం కాదు, చెట్టు అనుభవం కాదు, మనిషి అనుభవం కాదు, మాటల యొక్క అనుభవం కాదు, ఉత్త అనుభవం. ఉత్త అనుభవం అంటే ఎట్లా ఉంటుంది? గాఢ నిద్రలో ఉన్నట్టు ఉత్త అనుభవం. ఏ ఇతర అనుభవాలు లేకుండా ఉంటే ఉత్త అనుభవం. అది నిశ్చలం అనుకుంటే నిశ్చలమైన అనుభవం. వ్యవహార సమయంలో సాక్షి అంటే ఇతర ఏ ఆలోచన లేకుండా పూర్తిగా ఆగిపోయినాం అనుకోండి, మనం గాఢ నిద్రలో ఉన్నట్టుగా. నిరంజనం, నిశ్చలం, నిర్మలం ఇట్లా మాట చెప్తా. అట్లా ఊరికి ఆగిపోయి నిశ్శబ్దం. అదొక రకమైన అనుభవం. దాన్ని కూడా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండొచ్చు. ఇంకొక రకమైన అనుభవం ఏంటి? అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి, మనసు పనిచేస్తుంది, శరీరం పనిచేస్తుంది, కానీ వేరుగా ఉండి చూడగలిగిన శక్తి వచ్చింది అనుకోండి, వేరు చేసి చూడటం. అప్పుడు దాన్ని సాక్షి అన్నాం. నిశ్చలంగా ఉండటం ఒక రకమైన స్థితి, పూర్తిగా ఆగిపోయింది అదొకటైతే. అన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ వెనకాల మారకుండా ఉన్నటువంటి దాన్ని, వెనకాల అంటారో అడుగును అంటారో ఏదో పెట్టుకోండి, ఒక మారకుండా ఉండేటటువంటి అనుభవం అది తెలుస్తూనే ఉన్నది. అది కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి బ్రహ్మలు కలయందున్న వలె కదలుచుండగా కదలకుండగా కాంసు సాక్షి. అన్నీ కదులుతున్నాయి. ఏంటి? అనుభవాలన్నీ కదులుతున్నాయి. కదలటం అంటే మారుతున్నాయి, అన్ని అనుభవాలు మారుతున్నాయి. చూచేటటువంటి సాక్షి అనుభవం మారలేదు. కోటి ఊహలు, కోటి చింతలు, కోటి ఇంద్రియ జ్ఞానములు. మనం కూర్చున్నా, నిలబడ్డాన్ని మన శరీరానికి సంబంధించిన మాటలైతే ముఖ్యమైన పనంతా మనకి శరీరంతో కాకుండా లోపల జరుగుతూ ఉంటుంది. మన సుఖ దుఃఖాలన్నీ అక్కడ కదా వచ్చేది, మనస్సులో. ఊరికి పైపైన ఏదో పనులు చేస్తుంటే దానివల్ల మనకి సుఖము లేదు, దుఃఖం లేదు. సుఖ దుఃఖాలు కలిగించేది మనస్సు. శరీరంతో కలిసిపోయి ఇది మంచి చెడు అనుకుని ప్రపంచాన్ని చూసి దాంతో కలిసిపోయి మంచి చెడు అనుకుని అప్పుడు సుఖ దుఃఖాలు పొందుతూ ఉంటుంది. వాటిని ఏమన్నా కోటి ఊహలు, కోటి చింతలు. చింతలు అంటే అయిపోయిన దాని గురించి ఊరికి ఆలోచిస్తూ ఉంటాం. ఊహ అంటే రాబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఊహించడం అంటే రాబోయేదాన్ని, ఇంకా జరగల ఎంతవరకు, ఇట్లా అవుతుందేమో, అట్లా అవుతుందేమో, ఇదేమో అదేమో అనుకుంటూ ఉండటం ఊహ. అయిపోయిన దాని నుంచి అదే మళ్ళీ 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 తవ్వి అయిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకుని ఇప్పుడే జరుగుతుంది, జరిగింది అన్నట్టుగా మళ్ళీ దానికి విలువ ఇచ్చి ఆ సుఖ దుఃఖాలు మళ్ళీ పడుతూ ఉంటే చింతించటం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయంటే అందరికీ జరిగేది ఇదే. అందరి అనుభవంలోనూ ఊహలు, చింతలు ఉంటాయి. సరిగ్గా ఇప్పటికిప్పుడు ఏం పని చేస్తున్నాం ఆ పని మీదనే ఏకాగ్రత పెట్టి ఆ పనినే చేస్తూ ఉండటం చాలా తక్కువ మంది చేస్తారు. ఎక్కువ మందికి ఏంటంటే ఈ పని చేయడం, ఈ పని చేస్తున్న సమయంలో వేరే ఏదో ఆలోచిస్తూ ఉండటం. అవి చింతలు, ఊహలు. అవి వస్తున్నాయా అంటే వస్తున్నాయి. జాగ్రత్త గమనిస్తుంటే వచ్చినట్టు పోయినట్టు తెలుస్తుంది. కోటి చింతలు, కోటి ఊహలు, కోటి ఇంద్రియ జ్ఞానములు. ఇంద్రియ జ్ఞానములు కళ్ళు ద్వారా, కళ్ళు తెరిస్తే ఏవో కనపడుతుంటాయి, చెవులు తెరిస్తే ఏవో వినపడుతుంటాయి, స్పర్శకి ఆ చల్లగాలి వేడిగాలి ఇట్లా తగులుతూ ఉంటుంది. ఇటువంటి ఇంద్రియ జ్ఞానం నిరంతరంగా వస్తుంది, వందలు వేలు వస్తుంటాయి. అందులో చాలా వరకు మనం పట్టించుకోం. అయితే
అయితే ఏంటి, నేను మాటల్లా అది ముఖ్యం. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, ఇంద్రియ జ్ఞానములు, ఊహలు, చింతలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే చిత్తమందున్న చెల్లగి అణగుచు. ఒకసారి పైకి వస్తుంది సముద్రంలో ఆలోచన, మళ్ళీ పడిపోతుంది. చిత్తమందున అంటే మనసులో చెల్లగి అణగుచు శూన్యమగుటను చూచు సాక్షి. ఏమైపోయినాయి అన్ని చివరికి అంటే శూన్యమైపోయినాయి అని చెప్పాల్సి వస్తోంది. పొద్దునుంచి ఇప్పటికి 100 ఆలోచన, 100 ఏంటి 1000 ఆలోచనలు వచ్చినాయి అన్నాం. 5 నిమిషాల సేపు కదలకుండా కొంచెం ఎన్ని ఆలోచనలు వచ్చినాయంటే 53 వచ్చినాయి అన్నాం అనుకోండి 5 నిమిషాల్లో. తర్వాత ఒక ప్రశ్న, ఏమైపోయినాయి అవన్నీ ఆలోచనలన్నీ ఏమైపోయినాయి? ఎక్కడో ఉన్నాయండి జ్ఞాపకాలు సరిగ్గా 53 గుర్తుంటాయి వరుసలో నీకు. చాలా వరకు మనకు వచ్చిన రోజు 100 వేలల్లో వస్తుంటాయి. పొద్దున్న సాయంత్రం ఏవో ఆలోచన ఈ ఆలోచన చాలా వరకు వస్తే పోతాయి, మర్చిపోతాం మనం. ఏవో 2-3 గుర్తుంటే ఉండొచ్చు. ముఖ్యమైనవి ఏమైనా అనిపిస్తే 3, 4, 10 ఒక గుర్తుండదు. పొద్దునుంచి ఆలోచన వచ్చినాయి. గత వారం రోజులుగా ఎన్ని ఆలోచనలు వచ్చినాయి, ఎన్ని గుర్తున్నాయంటే ఇంకా తక్కువ. నెల రోజుల్లో, ఈ నెల రోజుల్లో నువ్వేం ఆలోచించావు అంటే ఏదో ముఖ్యమైనది ఏదైనా ఉంటే ఆ పని అదే మళ్ళీ గుర్తొస్తుంది, ఏదో ఒకటి 2 చెప్తావు. అట్లా ఏమైపోతున్నాయి ఇవన్నీ మరి అంటే శూన్యమైపోతున్నాయి అన్నారండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, భౌతికంగా చూసినా కూడా మాటలు వస్తున్నాయి, నా నోట్లోంచి వస్తున్నాయి. అట్లా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, గాలిలో కలిసిపోతున్నాయి. వినేవాళ్ళు ఎవరన్నట్టు వాళ్ళ చెవుల్లో పడతాయి. వినేవాళ్ళు ఎవరు లేకపోతే ఆ గోడల మీద పడితే, చెట్ల మీద పడితే అట్లా వెళ్ళిపోతాయి. ఎంత దూరం వెళ్తాయండి మనం మాట్లాడే మాట? కొంచెం మామూలుగా మాట్లాడితే ఇక్కడ 10 అడుగులు 15 అడుగులు దాకా వెళ్తాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ లౌడ్ స్పీకర్ లాంటి పెట్టుకుంటే ఇంకో 100 మీటర్ల వరకు వెళ్ళొచ్చు. తర్వాత ఏమైపోతాయి ఇవన్నీ? నేను ఇప్పటికి ఎన్ని మాటలు మాట్లాడుంటాను, ఎన్ని అక్షరాలు మాట్లాడుంటాను? ఒక 2-3 వేల అక్షరాలు వచ్చి ఉంటాయి అనమాట. ఏమైపోయినాయి ఇవన్నీ? గాల్లో కలిసిపోయి ఏమైపోయినాయి అంటే ఏమో ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి పోతే చాలా విచిత్రంగా ఉంటుంది ఇదంతా ఆలోచిస్తే. మన ఆలోచనలు కూడా అంతే, వస్తున్నాయి పోతున్నాయి. కోటి చింతలు, కోటి ఊహలు, కోటి ఇంద్రియ జ్ఞానములు. ఇందా చెప్పాను కదా, ఈ రోజు మొత్తం మీద నీకు ఎన్ని ఊహలు వచ్చినాయి, ఎన్ని చింతలు వచ్చినాయి, ఎన్ని విషయాలను చూసావు అంటే ఏదో లిస్టు చెప్పచ్చు. మనం గుర్తున్న 10 అని చెప్తాం అనుకో. గత వారం రోజులుగా ఎన్ని వచ్చినాయి గుర్తుండవు. నెల రోజులుగా చాలా తక్కువ గుర్తు పెట్టుకొని చెప్పలేం మనం. ఏమైపోయినా శూన్యం అయిపోతున్నాయని. దానికోసం మనం విలువిస్తాం. ఎప్పటికప్పుడు ఏదో ఆలోచన వస్తూ ఆ ఆలోచనని అనుసరించి కాస్త ఇంకొంచెంసేపు ఆలోచించి ఆ ఆలోచనని పొడిగించుకుని గొలుసులాగా చేసుకుని దానివల్ల సుఖమో దుఃఖమో పొందుతున్నాం. కానీ తర్వాత ఏం జరుగుతుంది? శూన్యమైపోతున్నాయి అవన్నీ. నువ్వు చేయక్కర్లా, వాటంతా శూన్యమైపోతున్నాయి. నువ్వేం చేయాలి? ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. మనం ఏం చేయక్కర్లా. అక్కడ ఒక అక్షోహిణి సైన్యం ఉన్నది, వాటిని నువ్వు ఒక్కడివి జయించాలి. ఇది అర్జునుడు లాంటి వాడు అన్నాను. ఒక్కడివి పోయి వాళ్ళందరినీ చంపేసి రావాలి అని అనుకోండి. సో నీకు కష్టమైన పని మనలాంటి వాళ్ళకి. అక్షోహిణి సైన్యం, మనకి అక్షోహిణి అంటే అర్థమే తెలియదు. మనం ఇంకో రకంగా చంపేసేయండి. అంతా ఒక ఆలోచన అక్షోహిణి అన్నాం, అర్థం తెలుసో తెలియదు అన్నాం అనుకోండి. ఒక ఆలోచన వచ్చింది, పోయింది. వాడిని చంపాలి, చంపకూడదు, ఎక్కువ ఆలోచనలు పోయినాయి. మళ్ళీ 2 రోజుల తర్వాత అడిగితే గుర్తుండవు. ఏమైపోయినాయి ఇవన్నీ అంటే వచ్చినాయి పోయినాయి. ఏమైపోయినాయి, ఎక్కడికి పోయినాయి అంటే శూన్యం అయిపోయినాయి అన్నాడు. అని మనసులోకి పోయినాయో మరి బయట ఇట్లా గాలిలో కలిసిపోయినాయో ఏమవుతున్నాయో తెలియట్లేదు. ఇది విశ్వం అంతా ఎంత మాయతో కలిసిందండి. కోటి ఊహలు, కోటి చింతలు, కోటి ఇంద్రియ జ్ఞానములు, చిత్తమందున చెలగి అణగుచు. అవే అణిగిపోతున్నాయి. నువ్వు ఆపక్కర్లా, సముద్రంలో అలలు అవే అణిగిపోతాయి. శూన్యమగుటను చూచు సాక్షి. అవే శూన్యమైపోతున్నాయి. నువ్వేం చేయాలి? తెలుసుకోవాలంతే. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. జ్ఞానశాస్త్రం అంతా ఇంతేనండి, తెలుసుకోవడం. చేయాల్సిందేం లేదు, పెద్దగా తెలుసుకోవడం. ఏం చేయాలి అంటే తెలుసుకోవడం అనేటువంటి పని చేయాలి. ఒకవేళ చేస్తే తెలుసుకోవడం ఒక పని అనుకుంటే అది చేయాలి, అంతకంటే వేరే ఏం లేదు. అవే పోతున్నాయి. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు. వచ్చినాయా? కోటి బాధలు వచ్చే ఉంటాయి. చిన్నప్పుడు ఎవడో గిల్లాడు అనుకోండి, మన స్నేహితుడు పెద్దవాళ్ళు ఎవరో గిల్లాడు, గుర్తున్నాయి అవన్నీ ఇప్పుడు మనకి.
మాస్టర్ గారు కొడుతుండేవాడు ఆ రోజుల్లో. కొట్టారు ఎన్నిసార్లు మాస్టర్ ఎన్నిసార్లు కొట్టి గుర్తున్నాయా? ఇట్లా ఎన్ని బాధలు వచ్చి ఉంటాయి, ఎన్ని సుఖాలు వచ్చి ఉంటాయి. ఇట్లా ఇప్పుడు హాయిగా చల్ల గాలి వస్తుంది, హాయిగా ఉంది, ఆ బాగుంది అనుకున్నాం. ఇట్లా చల్లగాలి వస్తే బాగుందని ఎన్నిసార్లు అనిపించి ఉంటుంది మనకి? ఎన్నోసార్లు అనిపించి ఉంటుంది చల్లగాలి హాయిగా బాగుందని. ఎన్నిసార్లు గుర్తొచ్చింది? ఎన్ని గుర్తున్నాయి ఇప్పుడు? వచ్చినాయి పోయినాయి, వచ్చినాయి పోయినాయి, వచ్చినాయి పోయినాయి. ఇది విశ్వం అంటే ఇదండి. ఏ క్షణానికి ఆ క్షణం ఏదో అనుభవం ఉంటుంది, పోతుంది. అది ఉంది కదా ఉంది కదా అని దానికి విలువ ఇచ్చి నిజంగా అనుభవం కదా, నాకేదో అయింది కదా అనుకుంటే బాధ కలుగుతుంది. నీకేం కాలే, అదే వస్తుంది పోతుంది. కోటి బాధలు, ఏ బాధ అయినా అంతే. ఈ బాధ పోయేది కాదండి, పగవాడికి కూడా వద్దండి అంటాడు. అట్లా అంటూనే అట్లా కునికిపాటు పడతాడు కుర్చీలో. ఎక్కడికి పోయింది అది? చిత్ర చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది. ఇది ప్రపంచం. చిత్ర చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది, ఇంత కునుకు పట్టినంత ఎగిరిపోవునట్టిది. అయిపోయింది. సీరియస్ గా మీరు సమస్యలు చెప్పుకుంటున్నారు, అందులోనే అట్లా ఒక కునుకు వచ్చింది, పోయినాయి, అన్నీ పోయినాయి. ఇంత కునుకు పట్టినంత ఎగిరిపోవునట్టిది, కల వంటిది కళ్ళ జగమిది. కోటి బాధలు కోటి సుఖములు, కోటి కోటి వికారములు. కోట్లు కోట్లుగా వికారాలు వచ్చినాయి. మీకు ఎన్ని గుర్తుంటాయండి జీవితం మొత్తం మీద? మీరు పెద్ద పెద్ద బాధలు 10-15 చెప్పుకుంటారు గుర్తుంటే. జీవితం మొత్తం బాగా మంచి సుఖం వచ్చిన సందర్భాలు 10-15 గుర్తుంటాయి. అందుకంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోలేరు. కొంతమంది డైరీ రాసుకుంటారు, మర్చిపోతామేమో అది. ఏమేమి సుఖాలు పడ్డాం, ఏమేమి దుఃఖాలు పడ్డాం, ఎవరెవరిని కలిసాము, ఏ సందర్భాలు ఎట్లా జరిగినాయని. 2 ఏళ్ల తర్వాత ఆ పుస్తకం చూస్తే వాళ్ళకే ఆశ్చర్యం వేస్తావు, ఇవన్నీ జరిగినాయా నిజంగా అని. అట్లా ఉంటుంది. ఏమైపోయినాయి అవన్నీ అనుభవాలన్నీ? మీ అనుభవాలు ఏమైపోయినాయి? సుఖాలు దుఃఖాలు మీ అనుభవాలే ఏమైపోయినాయి? కోటి బాధలు కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. సాక్షి అంటే అది. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. ఇది యథార్థం. ఏమి మారటం లేదు అనేది యథార్థం అండి. మారిపోతున్నాను అనిపిస్తోంది కదండి అంటే ఇది మాయ. మాయ అంటే ఎందుకో జరుగుతోంది అంతే. మాయను తీసేయడం ఎట్లాగో అంటే విచారణ వల్ల పోతుంది అన్నారు. తాడు మీదకి వచ్చిన పాముని తీసేయడం ఎట్లాగో అంటే కర్ర తీసుకొని పోయి దాన్ని కొట్టి చంపకర్లా, అట్లా దూరం నుంచి ఒక టార్చ్ లైట్ లాంటిది వేసి ఇది పాము కాదు తాడే అని తెలుసుకుంటే పోతుంది. ఇతర ప్రయత్నాలు పెద్దగా ఉపయోగించవు. దాన్ని కొట్టుతాను, చంపేస్తాను, మంత్రం వేసి అవతల పంపిస్తాను, ఇవంతా మళ్ళీ దొరకదోరేమైనా భ్రమ. అట్లా ఇక్కడ నీకు వచ్చిన సమస్యలన్నీ పోవడానికి ఏం చేయాలంటే తెలుసుకుంటే చాలు. ఏం తెలుసుకోవాలి? కోటి బాధలు కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఇది శాస్త్రకారులు చెప్పారు అనుకోవద్దు, అందరి అనుభవంలో ఉన్న విషయం. మీకు ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని సుఖాలు వచ్చినాయి, మీరు గుర్తున్నంత వరకు గుర్తు తెచ్చుకున్నారు, లిస్టు రాసుకుని పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఒక ప్రశ్న కాదు, ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఆగి చూడు. ఏమైపోయినావని? కోటి బాధలు కోటి సుఖం మేము వెంబడించి వస్తున్నాయి మిమ్మల్ని. ఇప్పుడు ఆగి చూడు. ఒక్కటి లేదు. ఏదున్నది? నిశ్శబ్దం, నిశ్చలం, నిర్మలం, నిరామయం. ఇట్లా ఏదో చెప్పాలి. అంటే అది కాదు ఇది కాదని, చలము కాదు, ఆమయం కాదు, నిరామయం, శబ్దం లేనిది నిశ్శబ్దం, ఇట్లా వ్యతిరేక భావంగా చెప్పాల్సి వస్తుంది. ఏం లేదు అక్కడ. ఏమైపోయినాయి నీ అనుభవాలన్నీ? ఒక్కోసారి గుర్తు తెచ్చుకొని వెనకదని ఎవరు లేనప్పుడు తనలో తాను బాధపడుతూ, ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా బాధ పెడుతూ ఇట్లా చేస్తూ ఉంటాం మనం. కానీ యథార్థం ఏంటి? ఇవి లేవు, ఏవి లేవు. ఇప్పుడు ఏదున్నది? నీ స్వరూపమే ఉన్నది. ఇది గుర్తిస్తే చాలండి. ఇప్పుడు నా స్వరూపం ఏంటి? ఆగి చూడు. ఎన్నోసార్లు చేసాం ఆగి చూడటం. ఎప్పుడు చూసినా అదే కనపడుతుంది. ఇప్పుడు 5-6 సార్లు చేసాం, 5 కనపడింది. కింద సార్లు వచ్చినప్పుడు ఆగి చూడని చాలాసార్లు చెప్పుకుని ఉంటాం. ఎప్పుడు చూసినా అదే అనుభవం.
అందులో మార్పు లేదు. ఇంతేనండి, ఇది గుర్తించడమే. మీకు మంచి నమ్మకం కలగాలి, నేను మారటం లేదు అని. అది సాక్షి. మీకు ఎట్ట నమ్మకం కలుగుతుంది? ఇది మననం అన్నారు. ప్రతిసారి దీని గురించి ఆలోచించమన్నారు. కాసేపు ఆగి చూడు, అనుభవం. తక్కిన ప్రపంచ అనుభవాలన్నీ ఇది ఈ అనుభవం కలిగి ప్రపంచం నిజము అనిపిస్తోంది. అట్లాగే ఈ అనుభవాన్ని కూడా ప్రతిసారి చేస్తే నేను మారటం లేదు అనే అనుభవం నిలబడుతుంది. ఇది గట్టిపడుతుంది. ఇది గట్టిపడి చేయాలంటే అంతే, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. మననము అన్నారు దాన్ని. ధ్యానము, నిధిధ్యాసన అంటారు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈ పద్ధతుల ద్వారా దాన్ని మనం నిలబెట్టుకుంటూ ఉండొచ్చు, గట్టి చేసుకుంటూ ఉండొచ్చు. యథార్థం ఏంటి? నీలో మార్పు లేదు. నాకు బాగా తెలిసింది అంటే ఇంకా నువ్వేం చేయక్కర్లేదు. గట్టిపడేటట్టు చేసుకోవడం మటుకు ఎందుకు? తెలిస్తే మననం చేయడం కూడా అక్కర్లా, వినడం కూడా అక్కర్లా. ఏం చేయాలని ఊరక ఉండటమే. ఊరకుండా కోటి బాధలు, కోటి సుఖములు, కోటి 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 వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఏమి మారక ఎరుగు సాక్షి. అబ్బబ్బబ్బబ్బా, ఇంత కూడా మారలేదు. చూడండి ఎంత విచిత్రంగా ఉంది ప్రపంచం. పరమేశ్వరుని యొక్క మాయాశక్తి ఎట్లా ఉంది. ఏమి మారని స్వరూపంలో ఏదో మారుతున్నట్లుగా అనిపించి నేను జీవుణ్ణి అనుకోవడం ఏంటి? మారుతున్నాను అనుకుంటే జీవుడు అయినట్టు. సుఖ దుఃఖాలు పొందుతున్నాడే, అబ్బాయి ఎంత మాయా, ఎంత మాయా. తెలుసుకుంటే పోతుంది. ఇప్పటికిప్పుడు తెలుసుకోవచ్చు, నేను మారటం లేదు. ఎన్నో అనుభవాలు వచ్చినాయి, పోయినాయి, నేను మారటం లేదు. సరే పోయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఏదో కష్టం వచ్చిందని, నాకు చాలా కష్టం వచ్చింది, ఈ కష్టం ఎట్లా తీరుతుంది అన్నారు అనుకోండి. ఇది కూడా అంతే. కష్టం వచ్చింది అన్నదంటే పోయింది అని అర్థం కూడా ఉంటుందండి. మీకు పొద్దు నుంచి ఇప్పుడు దాకా ఎన్ని కష్టాలు వచ్చినాయి అన్నాం అనుకోండి. ఏవో 4 ఏదో ఉన్నాయనుకోండి, కష్టాలు వచ్చినాయి. అక్కడే రావాలనుకుంటే మనకి బస్సు దొరకలేదు, ఆటో దొరకలేదు, ఇక్కడికి వచ్చేటప్పటికి టిఫిన్లు టీలు అయిపోయినాయి, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి కొన్ని చిన్న చిన్న కష్టాలు. ఇప్పుడు కూర్చున్నా, ఏమైంది నీకు? ఒక క్షణం ఆగి చూడు. చూస్తే ఏమనిపించాలి? నాకేమీ కాలేదు. మళ్ళీ ఇటు కళ్ళు తెరిచి చూసాం, ఇవి కనపడుతున్నాయి. ఇందులో కొందరు మంచివాడు, కొందరు చెడ్డవాడు, ఇది ఈ రంగు, ఇది ఆ రంగు, ఇట్లాంటివన్నీ కనపడ్డాయి. మనసులో ఏదో ఆలోచనలు, చలనాలు వచ్చినాయి. మళ్ళీ ఒకసారి ఆగి చూడు, పోయినాయి. ప్రపంచం వస్తూ ఉంటుంది, ఆగి చూస్తే ఏం లేదు. దుఃఖం వస్తూ ఉంటుంది, ఆగి చూస్తే ఏం లేదు. కాదు నేను ఆ క్షణంలో ఆగలేకపోతున్నా, ఆ క్షణంలో ఆగలేకపోయిన తర్వాత ఆగి చూడు. నాకేమి మార్పు రాలేదు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. సాక్షి అంటే అదండి, ఊరగా తెలుసుకుంటూ ఉండటం. ఏ విధమైన మార్పు లేకుండా, మంచి అనకుండా, చెడు అనకుండా, నాకేదో అయిపోతుంది అనుకోకుండా ఊరిక తెలుస్తూ ఉంటుంది. అది తెలుసుకోవడం మటుకు ఎందుకండి? అది కూడా అంటారు. తెలుసుకోవడం ఎందుకు? ఊరికే తెలుసుకుంటూ ఉండాలా? ఏం పని లేదా ఆత్మకి? అంటే నిజంగా ఏం పని లేదు దానికి. ఆత్మకి ఏం పని లేదండి. దాని లక్షణం తెలుసుకోవడం అంతే. చైతన్యం అది తెలుసుకుంటుంది. దాని శక్తి వలన మనస్సు, ఇంద్రియములు మొదలైనవన్నీ తెలుసుకునే శక్తి వస్తాయి వాడు. అంటే సూర్యుడికి ఏం పని లేదండి? ఏం పని లేదు నిజంగా. ఎందుకున్నాడు ఆకాశంలో ఆయనకే తెలియదు. సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, ప్రపంచం అంతా వెలుగు వస్తుంది, ఏవేవో పనులు జరుగుతుంది. ఆయనే లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది, ప్రపంచం ఉండదు. ఓ బాంబు వేసినట్టు అంతా పోతుంది. ఎందుకు వస్తున్నాడంటే ఆయనకే తెలియదు. ఎందుకో సృష్టి అట్ట వచ్చింది, సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది, ఆ పనులన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మరి సూర్యుడి నుంచి నేర్చుకోవాల్సిందేంటి మనం? ఆయన పట్టించుకోవట్లా. భూమి మీద ఇక్కడ ఇంత పెద్ద సత్సంగం జరుగుతుంది ఇవాళ, నేను ప్రచండంగా వెలగకుండా
అలా సన్నగా వెలుతురు చెడు చేస్తాను అనుకుంటాడా? అనిష్టం ఎటా జరుగుతూ ఉంటుంది. ఆయన్ని సాక్షి, సర్వసాక్షి అనుకోవచ్చు. ఎందుకు ఉందంటే ఏమోనండి తెలియదు, అంతే. ఆయనకి వెలుతురు ఇవ్వడం అనేది సహజంగా ఉంది. అట్లాగే నీకు ఏంటి సహజం అంటే ఏమి మారక ఎరుగు సాక్షి. ఎరగటం అంటే తెలుసుకోవడం, చైతన్యం. తెలుసుకునే శక్తి నీకు సహజంగా ఉంది. ఎందుకుందో ఉంది, అంతే. ఎందుకు అడగడానికి, అడిగినా సమాధానం చెప్పడానికి ఏం లేదు అక్కడ. అందుకని ఊరక తెలుసుకుంటూ ఉండేటటువంటిది శుద్ధ చైతన్యం. వేరే ఏం లేదు, ఏం అనిపించట్లా. తనలో తాను నిశ్చలంగా, నిశ్శబ్దంగా, నిర్మలంగా అట్లా ఉండిపోతే నిశ్చలానుభవం, నిశ్చలమైన ఆత్మానుభవం. ఒకసారి సమాధి అనే మాట కూడా వాడుతూ ఉంటారు. కాదండి ఏదో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, వ్యవహారం జరుగుతుంది, పనులు చేయాల్సి వస్తుంది, సుఖ దుఃఖాలు వస్తున్నాయి అంటే అవి మారిపోతున్నాయి, నువ్వు మారలేదు. నేను తెలుసుకోవాలంతే. వ్యవహారం రావద్దు అని అంటే అదొక కష్టం. నాకు సుఖ దుఃఖాలు కలగకూడదు అంటే అదొక కష్టం. సుఖ దుఃఖాలు కలిగినా సరే నేను మారట్లేదు అంటే తేలిక. తెలుసుకోవడం అంతే, ఇందులో చేసేదేం లేదు, తెలుసుకోవడం అంతే. సుఖ దుఃఖాలు రాకుండా మార్చుకోవాలంటే, పరిస్థితులన్నింటినీ మార్చుకోవాలంటే, రావణాసురుడు అనుకున్నట్ట పరిస్థితులను మార్చుతానని. కొడుకు పుట్టబోతున్నట్ట, ఇంద్రజిత్తు పుట్టబోతుంటే వాళ్ళు ఎవరు? నవగ్రహాలన్నీ మన జ్యోతిష్యంలో చెప్తారు కదండి. ఈ గదిలో ఇది ఉండాలి, ఈ గదిలో ఉండి, ఈ గదిలో ఇది ఉంటే అప్పుడు ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. అన్ని ఎట్లా ఉంటే వాడు చావు అనేది లేకుండా బ్రహ్మాండంగా ఉంటాడో అట్లా నిలబెట్టాట. అంత కత్తి పట్టుకొని నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండని ఇష్టం మార్చేసి అట్లా పెట్టాట. అట్లా ఉండాలని శనిగ్రహం చూశాట. వీడి దుంపదగా వీడితోనే బాధపడుతున్నాము రావణ, వీడి కొడుకు ఇంకోటి ఉంటే వాడితో ఎంత బాధ కలుగుతుందో అని సరిగ్గా అక్కడ పుట్టబోతున్నాడు ఆయన కాలు పక్కగళ్ళకు జరిపేశాట. అనగానే వాడు కొంచెం తగ్గింది అనమాట. లేకపోతే మరణం లేకుండా ఉండగలిగేవాడేమో. ఆ రావణాసురుడు చూసి కోపం వచ్చి కత్తి పెట్టి ఒక కాలు కొట్టేది, నరికేశాడు. కదలలేండి మన నిజమవుతుంది. కాలు నరికేస్తే వాడు కుంటివాడైనాడు. అప్పటి నుంచి శనీశ్వరుడు అంటే మెల్లిగా నడుస్తాడు శనీశ్వరుడు. అట్లా ఎవరికి కుదరదు. ప్రపంచం అంతా ఇట్లా 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 ఉండాలంటే మన బోటికాడికి అసలు కుదరదు. రావణాసురుడు కుదిరినది మనకు అది కుదురుతుందా? మనకి ఏది కుదురుతుంది? రావణాసురుడికి కుదరంది మనకు కుదురుతుంది. రావణాసురుడు ఏది కుదరలేదు, ఎంత మార్చాలి మార్చాలి మార్చాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి అనుకున్నాడు కదా. మనం అదంతా లేకుండా ఉంటే ఉండని మాకేమైంది అన్నదంతే. ఏది ఎట్లా ఉంటే నాకేమైంది అన్నారనుకోండి, రావణాసురుడు కంటే గొప్ప స్థితిలో ఉన్నట్టు. దేన్ని మార్చడానికి ప్రయత్నం చేయకుండా ఏది ఎట్లా వస్తే దాన్ని నాకేమంటదిగా, ఇది ఒక మాట కాదు, నాకేమైంది అయితే ఏమిటి, నాకేమైంది, తతక్కిం 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 అని వస్తుంది అనుకోని ఒక పాట ఉంది. తతక్కి అయితే ఏమిటి, అయితే ఏమిటి, అయితే ఏమిటి, ఇది ఇట్లా అయింది అయితే ఏంటి, ఇది అట్లా ఇట్లా అయితే ఏంటి, నువ్వు సస్తావరా అంటాడు. చెప్పి కోపం వచ్చి అవతల వాడు ఇట్లా అంటుండే అన్నాను. అయితే ఏంటి అనండి, ఏం లేదు. నా స్వరూపం మారదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మారదు. ఇది తెలుసుకోవడం అనేది జ్ఞానం. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. సాక్షిగా ఉండటానికి ప్రయత్నం చేయాలా, అది ఒక మాట వస్తుంది. మరి చెయ్యొచ్చు, సాక్షిగా ఉండడానికి ప్రయత్నం అదొక రకం. ఇక్కడ ప్రస్తుతం చెప్పేది ఏంటంటే ప్రయత్నంగా తెలుసుకోవడం. సాక్షిగా ఉండటం అనేటువంటిది నీకు సహజం, స్వభావం. ఏం చేయాలి? తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడూ సహజంగా సాక్షిగా ఉన్నావు, నీకేం అంటడం లేదు అని. ఎప్పుడైనా కొంచెం అంటింది కదా, నాకు సుఖం వచ్చింది కదా, దుఃఖం వచ్చింది, ఇట్లా అయింది కదా, అట్లా అయింది కదా అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి ప్రశ్న వేసుకుని, నేను మారిపోయానా, పరిస్థితి అట్లా వచ్చింది అయితే నేను మారిపోయానా, అప్పుడు ఎంత కష్టం వచ్చిందో ఏం చెప్పును, ఏడ్చి 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 కళ్ళలో నీళ్లు రాకుండా అయిపోయినాయి కళ్ళలో నీళ్లు కూడా అయిపోయింది అంటారు అనుకోండి. ఏది ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందిగా. మరి ఏది ఉంది? నువ్వే ఉన్నావు, నువ్వు మారలేదు. ఈ ఒక్క విషయం తెలుసుకోవాలి, దాన్ని సాక్షి అన్నాడు. క్షణము క్షణమును గడచిపోవచ్చు గతమునందున కలియుచుండగా కాలముక సంకల్ప మాత్రమై కరగిపోవుట కాంసు సాక్షి. అప్పుడు ఇట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది అంటే అసలు కాలం ఎక్కడుంది అన్నాడు. నిన్న పొద్దున
ఇందాక, ఇప్పుడు, మధ్యాహ్నం, సాయంత్రం, రేపు ఇవన్నీ అనుకోవడమే. ఎంత కాలం అంటే ఊరికి అనుకోవడంలో ఉంటుంది కదా. క్షణం వెళ్ళిపోయింది, ఒక క్షణం వెళ్ళిపోయింది, ఇది ఉంది కదా అనే లోపల అది వెళ్ళిపోయింది. క్షణము క్షణమును గడచిపోవచ్చు గతమునందున కలియుచుండగా కాలమొక సంకల్ప మాత్రమై. సంకల్పం మాత్రం ఊరికి అనిపిస్తోంది, నిన్న, ఇవాళ, రేపు, కాలం అనేది. ఎప్పటికప్పుడు ఏదుంది? ఆత్మ, సాక్షి, మారని స్వరూపం, అది మాత్రమే ఉంది. తక్కిన వస్తూనే పోతున్నాయి. క్షణం క్షణం మారిపోతున్నాయి ప్రపంచం. నిమిషమైన ఒక రీతి నిలకడే లేనిది, ఒక్క అసలు రూపమునకు వెదుక అంతు చిక్కనట్టిది. ప్రపంచం అంటే ఏది ప్రపంచం అంటావు? మారిపోతుంది. భౌతికంగా చూసినా నిన్నున్న ప్రపంచం వాడు లేదు, మన మనుషుల్ని చూసినా నిన్న ప్రపంచం లేదు, చెట్లు, చేమలు, జంతువులు అన్నీ మారిపోతున్నాయి. ఏది అంటావు ప్రపంచం అంటే? నిజంగా ప్రపంచం అంటే నీ మనసులో ఒక భావం, ప్రపంచం అనుకోవడమే. కానీ నిజంగా ఇది ప్రపంచం అని చెప్పదాం. మనం ఫోటో తీసి చూపించామనుకోండి, ఆ ఫోటో మారిపోతుంది. అందుకని దీని కాలం మారిపోవటం. క్షణము క్షణమును గడచిపోవచ్చు గతమునందున కలియుచుండగా కాలముక సంకల్ప మాత్రమై కరగిపోవుట కాంచు సాక్షి. చూస్తూ ఉంటారు ఊరికే కరిగిపోతుంది కాలం. నేను మాట్లాడలేదు. సకల భావనల సాక్షిగా చూచుచు, కొంచెం అతీతమైనటువంటి బోధన ఇక్కడ. సాక్షి అంటే ఎప్పుడు ఏదో దాన్ని చూస్తూ ఉంటావా అంటే అక్కర్లా. సకల భావనల సాక్షిగా చూచుచు సాక్షి భావనకును సాక్షిగా అగుచు. నేను సాక్షి అనుకుంటున్నానే, సాక్షి అనుకుంటున్నానన్న విషయాన్ని కూడా తెలుసుకుంటున్నానే నేను. అంటే ఇంకా పైకి గడిపినావు, పైకా లోపలికా అడుగుకా లోతుకా ఏమో అనుకోండి, ఇంకో స్థితిలో గడిపినావు. సాక్షిని నేనను సన్నని అహమిక సమసిన ఉండేది సాక్ష్యతీతము. అందులో కూడా సన్నగా అహంకారం ఉందండి అంటారు. నిజమేనండి. అయితే దాని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ముందు మనం సాక్షి దాకా వచ్చి సాక్షి గట్టిపడిన తర్వాత ఆ తర్వాత సంగతి చూసుకోవచ్చు. ఏం జరుగుతుంది? సాక్షిని అనిపిస్తుందని నాకు అంటే అది కూడా అహంకారం అన్నాడు, సన్నటి అహంకారం. అయితే మంచిదే, నిలబెట్టుకోవాలి దాన్ని. తగిన సమయంలో ఏంటంటే చూస్తే నేను సాక్షిని కదా అనుకోవడం కూడా మారిపోతుంది. తర్వాత ఏముంటుంది? మౌనం. ఏం చెప్పలేము ఇంకా దాన్ని. సాక్షి అతీతం. దేవుడు ఎట్లా ఉంటాడు అన్నారు అనుకోండి మామూలుగా భాషలో. దేవుడు అంతటా ఉంటాడు మామూలుగా చెప్పుకునేటప్పుడు కొంచెం మంచి మాట. దేవుడు ఆ గుడిలో ఉంటాడు, ఈ గుడిలో ఉంటాడు అని మరీ తక్కువ రకం అనుకోండి. దేవుడు అంతటా ఉంటాడు, సర్వాంతర్యామి, వాసుదేవ సర్వమిది, అంతటా ఉంటాడు. ఇది కొంచెం మంచి మాట. అంతటా ఉంటాడు అంటున్నావు. సృష్టి జరగకముందు, సృష్టి జరగలా, ఏమీ లేదు ఇక్కడ అసలు. ఆకాశం లేదు, భూమి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు ఏమీ లేకుండా ఉన్నప్పుడు పరమాత్మ ఎట్టా ఉంటాడు? ఊహించడమే. పరమాత్మ వచ్చి మనకి చెప్పడం, మనం వచ్చి అక్కడ చూసుకోవడం లేదు. ఏమీ లేని సమయంలో, సృష్టి జరగని సమయంలో పరమాత్మ ఎట్లా ఉంటాడు? ఏం చెప్పడానికి లేదు. దాన్ని వాంగ్మనో అతీతము, వాక్కుకి మనస్సుకి అందనటువంటిది, చెప్పడానికి వీల్లేదు. మౌనమే. అది సాక్ష్యతీతము అంటే అది. సాక్షిని నేనను సన్నని అహమేక సమసిన ఉండేడే సాక్ష్యతీతము. ఎప్పుడైనా సాక్షి అనేటువంటి అభ్యాసం మనం చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఈ సాక్షి అతీతము అనేటువంటి భావం కూడా కలగవచ్చు. మంచిదే. అదే తప్పు అయిపోయింది, నాకేదో అయిపోతుంది, సాక్షి పోయినాడు అనుకోవద్దు. సాక్ష్యతీతం మౌనం, నిశ్శబ్దమే భజన.
అట్టి దిట్టిదనరాని అద్భుత స్థితి యందు, అట్టి దిట్టిదని చెప్పడానికి లేదు మౌనం, అట్టి దిట్టిదనరాని అద్భుత స్థితి యందు నిశ్శబ్దమే భజన. సంకల్పములాగిన సమయము స్తంభించిన, ఎంత టైం అవుతుంది తర్వాత గడియారం చూస్తే తెలుస్తుంది. సమయము స్తంభించిన అట్టి దిట్టి దనరాని అద్భుత స్థితి యందు నిశ్శబ్దమే భజన. అదండి ఆత్మా సాక్షి విభుపూర్ణ. ఏదో 10 లక్షణాలు చెప్పారు. మనలో సాక్షి అన్నదాన్ని చూసాము చాలు, ఒక్కదాన్ని చూసినా అన్నీ వచ్చినట్టే. ఆత్మా సాక్షి విభుపూర్ణ ఏకో ముక్త చిదక్రియ అసంగో నిస్పృహ శాంతో భ్రమా సంసారవానివ. ఈ లక్షణాలన్నీ చెప్పి అందులో ఒకటి చూసాం మనం బాగా వివరంగా, అన్ని చెప్పుకున్నట్టే అర్థం లేండి. చివరిలో ఉన్నాడు భ్రమాత్ సంసారవానివ, భ్రమ వలన సంసారం కలవాని వలే ఉన్నావు. సంసారం కలవాడు సంసారి అంటారు. దాన్ని మనం జీవుడు అన్న పేరుతో చెప్పుకున్నాం దగ్గర నుంచి. జీవుడు సాక్షి అనేది మర్చిపోతే, వీటితో కలిసిపోతే నాకేదో అయిపోతుంటే జీవుడు. నాకేమైపోయింది అని ఎదురు తిరిగి ప్రశ్న వేస్తే సాక్షి. ఎదురు తిరిగి ప్రశ్న వేయాలి, నాకేమైపోయింది, నాకేం కదా అంటే సాక్షి. అది జనక మహారాజు ఇది విన్న తర్వాత చెప్తాడు, ఏతావంతం అహంకారం మోహేనైవ విడమిది. అరే నేను ఇటువంటి స్వరూపం అయితే ఇంతకాలం మోసపోయానే అనుకున్నట్ట. మాయ తెలుసుకుంటే ఒక క్షణంలో పోయింది. ఇది పాము కలుతాడు ఎంతసేపు పోయింది, ఒక క్షణంలో పోయింది. ఇది తెలియక ఎంత బాధపడ్డాను. అట్లా ఈ సంసారంలో కొట్టుకునేటువంటి సంసారి లేక జీవుడు జనక మహారాజు ఎప్పుడో ఒక క్షణంలో అరే నాకేం కాదు అన్నా కలిగితే అటువంటి స్థితి వస్తే ఇంతకాలం నుంచి నేను ఎందుకు బాధపడ్డాను అని మళ్ళీ అదొక బాధ కాదు అనుకున్నాడు. ఊరికే మాయ వలన మోసగింపబడ్డాను, కానీ అసలు స్వరూపం శాంతోహం నిరంజన ప్రకృతే పరహ. భ్రమా సంసారవానివా, భ్రమ వలన సంసారిగా ఉన్నాను. సంసారి అనుకునే ఉన్నాడు. సంసారము కలవాని వలె, సంసారి వలె అంటే జీవుని వలె. నిజంగా జీవుడు అయిపోలా, జీవుని వలె కనపడ్డాట. వేషం వేసుకున్నవాళ్ళలాగా, వేషం వేసుకున్నవాడు ఇంకొక కొత్త రకంగా కనపడతాడు, వలె కనపడ్డాడు, కానీ నిజంగా అదే మనిషి. ఇప్పుడు మనం అంత అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు దీనికి అంటే తెలుసుకోవడం. మళ్ళీ భ్రమ కలుగుతుందండి, నాకే ఏదో ఏంటి అనిపిస్తోంది అంటే మళ్ళీ ఒకసారి ప్రశ్న వేసుకోవడం, ఎవరు నేను? జీవుడినా సాక్షినా? నాకేమైనా అయిందా? అయింది అనిపిస్తే ఒకసారి ఆగి చూడు, ఏం కాలేదు అంతే. ఇందాక ఏదో అయింది కదండి, ఇందాక కూడా ఏదో కాలేదు, ఇందాక ఏమైనా అయితే ఇప్పుడు మళ్ళీ అది దొరకదు, అది మారిపోయి ఎడిపోయి ఉండేది. ఇప్పుడు మళ్ళీ మన స్వరూపం మారకుండా వస్తుంది కాబట్టి ఇందాక కూడా ఏం కాలేదు, ఇంత మాత్రం తెలుసుకున్నంత మాత్రం చేత శోకాలన్నీ తరించగలుగుతావు. నిజమైనటువంటి సంసారం, నిజమైనటువంటి బాధలు ఉంటే తీసేయడానికి శ్రమ చేయాలి.
మామూలు లౌకికంగా చేసేది అదే, ఏదో ఇది చేసి మన కష్టాలన్నీ తగ్గించుకొని లాభాలు సుఖాలు పెంచుకొని ప్రపంచంలో నడవాలి అని. ఈ పురాణ పద్ధతులు ఈ శాస్త్రాలు కూడా అట్టాగే ఉంటాయి. ఇక్కడ ఎంత చేసినా పెద్దగా దుఃఖాన్ని తప్పించుకోలేకపోతున్నాం, సుఖం రెండు వస్తున్నాయి. ఇంకా వేరే లోకాలు ఉంటాయి, ఇది స్వర్గలోకము, బ్రహ్మలోకం, ఇంద్రలోకం, చంద్రలోకం అవి చెబుతూ ఉంటారు. కైలాసం, పితృలోకం, అవన్నీ ఉంటాయని చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే నువ్వు హాయిగా ఉంటావు అని. ఇవన్నీ భ్రమలు. మార్పు అనేది ఎక్కడైనా ఉంటుంది. స్వర్గానికి వెళ్ళినా బాగా సుఖం, ఎప్పుడు చూసినా సుఖం అంటే అదొక దుఃఖం అయిపోతుంది. అది ఊరికే ఏంటంటే ఆశ పెట్టడం. నువ్వు మంచి పనులు చేయని ఆశ పెట్టి మంచి పనులు చేయించడం కోసం అట్లా చెప్పారు. తప్పు కాదు, మంచి పనులు చేయించడం కోసం చెప్పారు. గట్టిగా విచారణ చేసి తెలుసుకుంటే అవంతా భ్రమ. జీవత్వం, సంసారత్వం, దీన్ని తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం జ్ఞానం. దీన్ని జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది. ఏముంది, అది పాము కాదు తాడే అని తెలుసుకుంటే భయం పోయినట్టు. నేను మారిపోయేటటువంటి సంసారి జీవుణ్ణి కాను, నేను శుద్ధమైన ఆత్మ సాక్షి అని తెలుసుకున్నంత మాత్రం చేత సంసారం అంటే సుఖదుఖములతో కూడినటువంటి సంసారాన్ని తరించగలుగుతాము. చిదానందరూప శివోహం శివోహం. నా పుణ్యము నా పాపము, పుణ్యం లేదు పాపం లేదు అంటున్నాడు ఆత్మకి. ఇప్పుడు చెప్పుకుంది అదే అర్థం వస్తుంది. ఎందుకోసం, నువ్వు కర్తవు కాదు కాబట్టి, నువ్వేం చేయట్లేదు, ఊరికి సాక్షిగా ఉన్నావు కాబట్టి. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం. సుఖదుఖాలు వస్తున్నాయి కదంటే నీకు లేవు, ఉండొచ్చు, నీకు లేవు. నా మంత్రో నా తీర్థో, మంత్రం తీర్థం ప్రపంచంలో చెప్పుకుంటుంటారు కదా, అవి కూడా లేవు. నా వేదములు కూడా నేను చేయడు, వేదములు చాలా గొప్పగా చెబుతుంటారు, అది కూడా లేదు. నా యజ్ఞా అహం భోజనము నైవ భోజ్యము నా భోక్త చిదానందరూప శివోహం శివోహం. ఎప్పుడు దీన్ని పట్టుకోవాలి, దీన్ని ఒక ఆయుధం లాగా చేసుకోవాలి. ఆయుధం మన దగ్గర పెట్టుకోవాలి, అవసరమైనప్పుడు ఉపయోగించాలి. న మృత్యు న శంక నమే జాతి భేద పితా నైవ మేనైవ మాతా న జన్మ. నేను తెలుగుని అర్థమవుతుంది. నా అంటే లేదు, పితా లేదు, మాత లేదు. నా బంధురు నా మిత్రం గురువునైవ శిష్య. చివరి స్థితికి వచ్చే గురువు లేడు, శిష్యుడు లేడు. ఉన్నదంతా ఒకటైతే అదే దేవుడు లేడు, భక్తుడు లేడు, అది కూడా చెప్పుకోవచ్చు. గురుర్నైవ శిష్యశ్చిదానందరూప శివోహం శివోహం. శివోహం అంటే అదేదో కైలాస పర్వతం, ఆ శివుడు కాదండి. మంగళ స్వరూపం, ఆనంద స్వరూపం, సర్వవ్యాపకమైన ఆత్మ అనొచ్చు. చిదానందరూప శివోహం శివోహం.
తత్సత్.